సిఏ ఇంటర్ ఆడిట్ చాప్టర్ 4 ఆడిట్ ఎవిడెన్స్. సో ఈ చాప్టర్లో మనం మొత్తం 8 స్టాండర్డ్స్ అనేది కవర్ చేయబోతున్నాం, అన్ని రిలేటెడ్ టు ఆడిట్ ఎవిడెన్స్. అది ఎలాగో కూడా చూద్దాం. సో ఫస్ట్ 500, 501, 505, 510, 520, 530, 550, 610. సో ఇవి కూడా ఏంటంటే మనం ఐసీ మెటీరియల్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 140 పేజెస్ ఏమో ఉంటుంది, బట్ కంటెంట్ ఈజ్ వెరీ రిపిటేటివ్. సో అందువల్ల మనం ఈ మెటీరియల్ డిజైన్ చేసినప్పుడు ఏంటంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఐ థింక్ సో ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కలుపుకొని ఒక 27 పేజెస్ ఏమో వచ్చినట్టున్నాయి. సో లెట్స్ సీ హౌ ది స్టాండర్డ్స్ ఆర్ లింక్ టు ది ఆడిట్ ఎవిడెన్స్. సో ఇది కూడా ఇక్కడ ఇచ్చేసాను నేను ఎలా ఏంటి అనేది. సో చూద్దాం. ఫస్ట్ ఎస్ఏ 500 అనేది లింక్ టు ది ఆడిట్ ఎవిడెన్స్. సో ఈ ఎస్ఏ 500కి రిమైనింగ్ స్టాండర్డ్స్ ఎలా లింక్ అవుతాయి అనేది ఇప్పుడు చూడాల్సిన పాయింట్. సో 501 అంటే ఏంటి? స్పెషల్ ఐటమ్స్ రిలేటెడ్, అంటే ఇన్వెంటరీ, లిటిగేషన్, సెగ్మెంట్స్, ఈ 3 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి, ఈ 3 ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో వచ్చిన ఎవిడెన్స్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలి, అది ఎలా అని చెప్పి ఎస్ఏ 500 లింకేజ్ ఉంటుంది అనమాట. ఎస్ఏ 505 ఇది వచ్చి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్, దీనికి సంబంధించింది. అండర్ ఎస్ఏ 500 ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్డేట్ చేయాలి. 530 సెలెక్టెడ్ ఐటమ్స్ మీద టెస్టింగ్ చేసి వాటి యొక్క సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్నెస్ బేస్ చేసుకొని ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఎలా కలెక్ట్ చేయాలి. 530 శాంప్లింగ్. 520 అనలిటికల్ ప్రొసీజర్స్. సో ఇది మనకి షార్ట్గా తెలుసు, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఇంపార్టెంట్ స్టాండర్డ్ కూడా సిఏ ఇంటర్ బేస్ మీద చూసుకుంటే. సో ఈ అనలిటికల్ ప్రొసీజర్స్ అని ఆర్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్ టు అబ్టైన్ ఎవిడెన్స్ యాజ్ పర్ ఎస్ఏ 500. సో ఈ సబ్స్టాన్సివ్ ప్రొసీజర్ అంటే ఏంటో ఇంకాసేపులో చూద్దాం 1 minute. నెక్స్ట్ 510 ఏంటో ఏమవుతుంది, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రిలేటెడ్ ఎలా ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయాలి. 550 ఇదేంటి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, రిలేటెడ్ పార్టీకి సంబంధించిన ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, బికాస్ దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ ఆడిట్ రిస్క్. నెక్స్ట్ 610 యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్. సో యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్. సో దీనిలో బేస్ చేసుకొని మనం ఎవిడెన్స్ అనేది ఎలా కలెక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ రిమైనింగ్ ఆల్ ది స్టాండర్డ్స్ ఆర్ లింక్డ్ టు ఎస్ఏ 500. ఇక్కడ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే చూద్దాం, అది ఎక్కడ మనకు తగులుతుంది, ఎస్ఏ 520 తగులుతుంది. సో అలా సబ్స్టాన్సివ్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే పెర్ఫార్మ్ టు డిటెక్ట్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి మనం ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతుంది. దాని మీనింగ్ వచ్చి అది. అసలు ఈ పర్ఫార్మెన్స్ టు డిటెక్ట్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్స్ని, డిస్క్లోజర్స్ని టెస్ట్ చేస్తారు. సో ఈ మెటీరియల్ ఈ పర్ఫార్మెన్స్ అనేది కూడా మనకి 2 బేస్ మీద ఉంటుంది. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే వెరిఫై ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్సెస్ ఆర్ డిస్క్లోజర్స్. ఇవి మనం ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేస్తాం, వెరిఫై చేస్తాం టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్లో. సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే కంపేరింగ్ ఫిగర్స్ ఆర్ రిలేషన్షిప్స్ టు డిటెక్ట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. ఏమైనా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా మనకి ఫైండ్ అవుట్ అవుతాయేమో అని చెప్పి మనం కంపేర్ చేసుకొని ఫిగర్స్ అండ్ రిలేషన్షిప్స్ లైక్ ప్రీవియస్ ఇయర్కి అండ్ కరెంట్ ఇయర్ కంపారిజన్స్ ఇలా చేసుకొని మనం కంపారిజన్ చేస్తాం. వాటిని సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్ అంటాం. సో ఇది కూడా చాలా రిపిటేటివ్ వర్డ్. సో నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఎలా అయితే రిపిటేటివ్ వర్డ్ అవుతుందో, ఈ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేది కూడా రిపిటేటివ్ వర్డ్ అవుతుంది. సో ఇది కూడా మనకు గుర్తుండాలి. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటే ఏంటి, పర్ఫార్మ్ టు డిటెక్ట్ మెటీరియల్ మిస్టేక్. హౌ? బై పర్ఫార్మింగ్ 2 ways. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఇన్ కేస్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్సెస్, డిస్క్లోజ్ మనం వెరిఫై చేస్తున్నాం అనుకుంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఫాలో అవుతాం. అలా కాకుండా కంపేరింగ్ ఫిగర్స్ అండ్ రిలేషన్షిప్స్ కానీ అయితే టు డిటెక్ట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనం సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం. నౌ ఎస్ఏ 500 చూద్దాం. ఫస్ట్ అసలు ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ముందు మనం ఎస్ఏ 500కి వెళ్ళేదానికంటే ముందు ఏంటంటే అసలు స్టాండర్డ్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు, మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టాండర్డ్ అయితే ఓకే, మనం ఒక ఫార్మాట్లో గుర్తుపెట్టుకుంటాం, అంతా ఓకే, బాగానే ఉంటుంది. 2 స్టాండర్డ్లు ఓకే, బట్ ఒక సిరీస్ ఆఫ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎగ్జామ్ ముందు రోజు ఏ రోజు అయితే మనకి 1.5 డే అనేది ఉంటుందో అన్ని స్టాండర్డ్స్ మనం కుములేటివ్గా రివిజన్ చేయాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఏ స్టాండర్డ్ అయినా సరే మనం ఫస్ట్ ఏంటంటే ఇలా డిజైన్ చేసుకోవాలి. ఏంటది, అసలు ఎస్ఏ 500 ఏమేమి పార్ట్స్ అనేవి ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్, టైప్స్, ఆడిట్ ప్రొసెస్ టు బి పర్ఫార్మ్డ్, ఫర్దర్ ఆడిట్ ప్రొసెస్ టు బి పర్ఫార్మ్డ్, అసెషన్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఈ క్లాస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే
ఈ పాయింట్స్ అన్ని కవర్ అవుతాయి ఇండివిజువల్గా ఎస్ఏ 500లో. ఫస్ట్ అసలు మనకి స్టాండర్డ్లో ఏం కవర్ అవుతాయని చూసి తెలుసుకోవాలి, ఐడియా ఉండాలి. ఈ స్టాండర్డ్లో ఇవి కవర్ అవుతాయి అంటే క్యారెక్టరిస్టిక్ టైప్స్ అంటే మొత్తం ఎన్నో ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. సో అడిగితే క్వశ్చన్ అడిగితే 500 ఏమో అడగాలి, ఈ 6 పాయింట్స్ కూడా అడగాలి. సో మనకి ఇది క్లారిటీగా ఉంటే వాడు ఎందుకు నుంచి అడుగుతున్నాడు, మనకి అందులో ఏ ఆన్సర్ రాయాలో మనకు ఐడియా వస్తుంది. దాంతోపాటు మనం ఫేస్ చేసే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకు ఆన్సర్ వచ్చు, మొత్తం క్లియర్గా వచ్చు, స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మొత్తం వచ్చు. బట్ మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో మనకు తెలియదు. అలా క్లారిటీ రావాలన్నా కూడా ఇలా మనం డిజైన్ చేసుకోవాలి. ప్రతి స్టాండర్డ్కి ఇలా డిజైన్ చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది. దీని తర్వాత మన ఫర్దర్ అప్రోచ్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఎలా డ్రాఫ్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా డ్రాఫ్ట్ చేయొచ్చు, లేదా ఏ పాయింట్ బేస్ చేసుకొని డ్రాఫ్ట్ చేయొచ్చు అని చెప్పి ఫర్దర్గా చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్లో క్యారెక్టరిస్టిక్స్, టైప్స్, ఆడిట్ ప్రొసీజర్స్, ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్, అసెషన్స్ ఇన్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఇది బేసిక్. ఫర్దర్గా ఏం చేయాలి, ఈ ఫర్దర్గా దీని లోపల కంటెంట్ ఏముంటుంది, దీని లోపల కంటెంట్ మీరు ఇక్కడ రాసుకోవాలి. నేను ఇరుగు జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, రివిజన్ కాబట్టి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, లేకపోతే నేను రాస్తాను. సో ఇలాగ నేను 2 స్టాండర్డ్స్కి అనేది ప్రిపేర్ చేశాను. ఫర్దర్గా తర్వాత స్టాండర్డ్స్ అన్నిటికీ ఏంటంటే మీరు ఈ అప్రోచ్ అనేది డెవలప్ చేసుకొని రాసుకోవాలి, ఎందుకంటే గుర్తుండాల్సింది మీకు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్ ఏందో చూద్దాం. అసలు ఎందుకు ఆడిట్ ఎవిడెన్స్ ఎందుకు ఎస్ఏ 500 ప్రకారం ఎందుకు మనం ఆడిట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. మామూలుగా ఆడిటర్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, ఎక్స్ప్రెసింగ్ అని ఒపీనియన్ కదా. సో ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మనోడికి ఎవిడెన్స్ అనేది కావాలి, లైక్ ప్రూఫ్ అనేది కావాలి. మనం రీజనబుల్ అష్యూరెన్స్ ఇవ్వాలంటే లైక్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, ఏ ఒపీనియన్ ఇవ్వాలని చెప్పి. సో డిపెండింగ్ ఆన్ దీస్ ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ అబ్టైనింగ్ త్రూ అకౌంటింగ్ రికార్డ్స్, ఈ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో మనకి ఎందుకని ఆడిట్ ఎవిడెన్స్ కావాలి ముందుకి మనకు తెలుసు. ముందు ఆబ్జెక్టివ్ ఏంటో మనకు తెలిస్తే తర్వాత మనం స్టాండర్డ్లో ఏముందో నేర్చుకోవచ్చు. సో అసలు ఏం తెలియకుండా డైరెక్ట్గా నేను స్టాండర్డ్ నేర్చుకుంటాను వెళ్ళిపోతాను అంటే కుదరదు, ఇలా అక్కడ వర్కౌట్ అవ్వదు స్టాండర్డ్స్లో. అండ్ ఇంకో పాయింట్, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు స్టాండర్డ్స్ బేస్ చేసుకొని, డైరెక్ట్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ రాయండి అని అడగడు. ఒక కేస్ స్టడీ ఫామ్ చేస్తాడు, ఆ కేస్ స్టడీలో మధ్యలోనూ లాస్ట్లోనూ ఎక్కడో మీకు పాయింట్ ఇస్తాడు, క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి, లేకపోతే టైప్స్ అని చెప్పి, లేదా ఆడిట్ ప్రాసెస్ టు బి పర్ఫార్మ్ అని చెప్పి, ఇలా మధ్యలో ఎక్కడో ఒక వర్డ్ ఉంటుంది లేదా లాస్ట్లో ఉంటుంది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకొని ఆ పారాగ్రాఫ్ని మొత్తం బేస్ చేసుకొని అక్కడ ఏ క్వశ్చన్ ఖచ్చితంగా ఆడిట్ ఎవిడెన్స్ రిలేటెడ్ అడుగుతున్నాడా అని చెప్పి మనం చెక్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ కంటెంట్ తక్కువే ఉంటుంది, బట్ లింకేజ్ చేసుకొని రాయడం అనేది మనకి మెయిన్ పాయింట్. అది క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మనం లాస్ట్ చూద్దాం, బట్ ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అని నేర్చుకోవడంలో ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కీ డెఫినేషన్: ఆడిట్ ఎవిడెన్స్ మీన్స్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ ఇన్ అరైవింగ్ ఎట్ ది కన్క్లూజన్స్ ఆన్ విచ్ ఆడిట్ ఒపీనియన్ ఈస్ బేస్డ్. ఏమంటున్నాడు, ఇందా చెప్పాను కదా, మనోడు ఒపీనియన్ ఇవ్వాలి, ఆ ఒపీనియన్ కోసం మనోడు అకౌంటింగ్ రికార్డ్స్ అని వెరిఫై చేసి దాని ఒక కన్క్లూజన్స్ అనేది తీసుకోవాలి, వాటిని ఆడిట్ ఎవిడెన్స్ అంటాడు. It includes both information in accounting records underlying the financial transactions and other corroborating information. Corroborating information and supporting information. Next, accounting records includes ఏమైనా అవ్వచ్చు, జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్, వర్కింగ్ పేపర్స్, వర్క్ షీట్స్, రికార్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ట్రాన్స్ఫర్స్, ఇన్వాయిసెస్, కాంట్రాక్ట్స్, జనరల్ లెడ్జర్, అడ్జస్టింగ్ ఎంట్రీస్, అన్ని ఏదైనా అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద మీనింగ్. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనకి ఏదంటే మీనింగ్ తెలుసుకోవడానికి కోసం ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటని చెప్పి. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. దీనికి ప్రొసీడ్ అయ్యేదానికంటే ముందు ఏంటంటే ఈ మెటీరియల్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే క్లాస్ చూస్తున్నారో ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి అక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి, లేదా ఆన్లైన్ కాపీలో చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్. సో ఆడిట్ ఎవిడెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? మస్ట్ అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. మనకి తెలుసు సఫిషియెంట్ అంటే ఏం తెలిసి, అప్రోప్రియేట్ అంటే తెలుసు. సఫిషియెంట్ అంటే క్వాంటిటీ, అప్రోప్రియేట్ అంటే క్వాలిటీ. ఏ ఎవిడెన్స్ అయితే మనం అప్టైన్ చేసుకుంటున్నామో అది క్వాంటిటీగా సరిపడాలి, క్వాలిటేటివ్గా కూడా ఉండాలి. ఎందుకని మనం ఏ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అది ట్రూ అండ్ ఫేర్గా ఉండేదానికోసం, అండ్ రీజనబుల్ అష్యూరెన్స్ అనేది మనం ఇవ్వగలగాలి. అదే ఫస్ట్ 2 పాయింట్స్. సో ఈ అప్రోప్రియేట్నెస్లో సబ్ డైమెన్షన్స్ అని ఉన్నాయి. ఏంటి? రెలవెన్స్. రెలవెన్స్ అంటే ఏంటి? నువ్వు ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తున్నావో, ఏదైతే అసెషన్ కోసం నువ్వు గ్యాదర్ చేస్తున్నావో అదే నీకు రెలవెంట్గా ఉండాలి. నువ్వు ఇది తీసుకొచ్చి దీన్ని నేను లింక్ చేస్తానంటే కుదరదు. ఆ అసెషన్ తగ్గట్టు నువ్వు ఎవిడెన్స్ అనేది రెలవెన్స్గా ఉండాలి, అండ్ రిలయబిలిటీ, ట్రస్ట్ వర్తీగా ఉండాలి.
ట్రస్ట్ వర్తీ అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎక్కడైతే సోర్స్ నుంచి నువ్వు ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేస్తున్నావో అక్కడ నువ్వు తీసుకోవడం వల్ల నీకు ట్రస్ట్ వర్తీనెస్ అనేది ఉంటుంది. దాని రిలయబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి డన్. నెక్స్ట్ రిలయబిలిటీ హైరార్కీ. ఇప్పుడు మనం ట్రస్ట్ వర్తీనెస్ ఉండాలి ఫ్రమ్ సోర్స్ డాక్యుమెంట్ అని చెప్తున్నాం. బట్ ఆ రిలయబిలిటీ అనేది హైరార్కీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఇంపార్టెంట్. ఇది హైరార్కీ అనేది ఉంటుంది అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు అంటే మోస్ట్ అప్రాప్రియేట్ లీస్ట్ రిలయబుల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, డైరెక్ట్గా చూద్దాం. చూడండి, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అబ్టైన్ డైరెక్ట్లీ బై ఆడిటర్ దగ్గర తీసుకుంటే దట్ టు ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే థర్డ్ పార్టీ నుంచి ఎవరైనా నువ్వు ఎక్కడి దగ్గర నుంచి నువ్వు కానీ ఎవిడెన్స్ అనేది తీసుకుంటే నీకు ఆబ్వియస్లీ అదేమవుతుంది, డైరెక్ట్గా బై ఆర్డర్ తీసుకున్నాడు కాబట్టి ఇది మోస్ట్ రిలయబుల్ అవుతుంది. ఇదిగోండి హైయెస్ట్ రిలయబిలిటీ. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సే అప్టైన్డ్ ఫ్రమ్ ద ఎంటిటీ, కొంచెం తక్కువ రిలయబిలిటీ. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ బట్ ఎంటిటీ దగ్గర తీసుకున్నాం, లైక్ సప్లయర్ ఇన్వాయిసెస్. ఎందుకంటే మనం ఇన్వాయిస్ మేనేజ్మెంట్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారో అవి మనం తీసుకోవాలి. మనం మళ్ళీ సెపరేట్గా వెళ్ళి సప్లయర్ దగ్గర ఇన్వాయిస్ ప్రొవైడ్ చేయమంటే అదంతా జరగని పని. నెక్స్ట్ ఇంటర్నల్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ ప్రిపేర్డ్ అండ్ హెల్డ్ బై ద ఎంటిటీ విత్ స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్స్, వీక్ ఇంటర్నల్ కంట్రోల్స్. ముందు ఇంటర్నల్ ఎవిడెన్స్ అనేది మనకి స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ కానీ ఉంటే మనం మోర్ రిలయన్స్ అనేది పెట్టచ్చు. వీక్ ఇంటర్నల్ కంట్రోల్ అనుకోండి ఏం చేయలేం, పెట్టలేము, ఫర్దర్ ఆడిట్ ప్రాసెస్ అని పర్ఫామ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఓరల్ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ ఈస్ ద లీస్ట్ రిలయబుల్ ఎవిడెన్స్. అట్లీస్ట్ రిటర్న్ ఎవిడెన్స్ అన్న అయితే ఒక రకం, బట్ ఓరల్ ఎవిడెన్స్ అనేది లీస్ట్ రిలయబుల్. మస్ట్ బి కొరాబరేటెడ్. అంటే అర్థం ఏంటి? ఇట్ షుడ్ బి సపోర్టెడ్ విత్ అదర్ డాక్యుమెంట్స్. ఓకేనా? దిస్ ఈస్ ద హైరార్కీ. అడిషనల్ రూల్స్ ఏంటి? ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనే వాటికి మోర్ రిలయబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటో కాపీస్ అండ్ ఫ్యాక్సెస్. రిటర్న్ ఎవిడెన్స్ అనేది మోర్ రిలయబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండిపెండెంట్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఈస్ మోర్ రిలయబుల్ దాన్ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఎవిడెన్స్. ఇక్కడ చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పైన ఉండవే. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సినారియో అంటే చూద్దాం. యు ఆర్ ఆడిటింగ్ ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ 50 lakhs ఫర్ ఏబీసీ లిమిటెడ్. సో ఏం చూసుకోవాలి? సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్ చూసుకోవాలి కదా. సఫిషియన్సీ టెస్ట్. సిన్స్ రిసీవబుల్స్ ఆర్ మెటీరియల్ 50 lakhs అమౌంట్ కదా, సో సే 30% ఆఫ్ టోటల్ అసెట్స్ అనుకుంటుంది. యూ నీడ్ మోర్ ఎవిడెన్స్, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎ లార్జర్ శాంపుల్, నాట్ జస్ట్ 5 డేటార్స్. అప్రోప్రియేట్నెస్, క్వాలిటీ, పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, డేటార్ రైట్స్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ బ్యాలెన్స్, హైయెస్ట్ రిలయబిలిటీ. ఈ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటి, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, నాన్ రెస్పాన్స్ వస్తే ఏం చేయాలి, ఇవన్నీ మనకి ఎస్ఏ 505లో వస్తుంది. ప్రజెంట్ ఊరికి గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక కన్ఫర్మేషన్ కోసం చెప్పి ఒక లెటర్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటార్ అనుకుందాం, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అనుకుందాం. ఆ డేటార్ ఏం చేయాలంటే వాడి బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సే 35 lakhs అనుకుందాం. ఆ 35 lakhs అనేది నిజమైన అంటే వాడి బుక్స్లో కూడా 35 lakhs ఉంది, ఇక్కడ మనకు పంపించిన కన్ఫర్మేషన్ 35 lakhs ఉంది. లేదు వాడి దగ్గర 35, మనకు పంపించిన దగ్గర 35 lakhs ఉంది, వాడి దగ్గర 30 lakhs ఉంది. రెండిట్లో అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అంటే బ్యాలెన్స్ మ్యాచ్ అయినా మ్యాచ్ అయిపోయినా కరెక్ట్ అయినా ఇన్కరెక్ట్ అయినా సరే రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. దీన్ని పాజిటివ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటాం. సో అర్థమైంది కదా సఫిషియన్సీ అండ్ అప్రోప్రియేట్నెస్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సేల్స్ ఇన్వాయిస్ సైన్డ్ బై డేటార్, ఎక్స్టర్నల్ ఆర్జిన్ స్టిల్ రిలయబుల్. అంటే సేల్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఇంటర్నల్లీ జనరేటెడ్ ఎవిడెన్స్ అండ్ ఇంటర్నల్లీ మేనేజ్మెంట్ దగ్గర ఎక్స్టర్నల్ ఎవిడెన్సే బట్ ఇంటర్నల్లీ మేనేజ్మెంట్ దగ్గర నేను తీసుకుంటాం, సమ్ వాట్ రిలయబుల్. నెక్స్ట్ లెడ్జర్ ఎంట్రీ ఇన్ ఏబీసీ ఓన్ బుక్స్, ఇంటర్నల్లీ లోవర్ రిలయబుల్. ఇంటర్నల్ ఎవిడెన్స్ జనరేటెడ్ బై మేనేజ్మెంట్, సో ఇక్కడ లోవర్ రిలయబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎండి ఆఫ్ ఏబీసీ సేయింగ్ ఎస్ డేటార్స్ ఆర్ గుడ్, దిస్ ఈస్ ద లీస్ట్ రిలయబుల్ కన్ఫర్మేషన్, నీడ్స్ కొరాబరేషన్, సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేది కావాలి. సో ఇది అవసరం లేదండి. ఆ పాయింట్స్ అన్నీ ఏంటంటే ఇక్కడ మనం 3 points కేటగరైజ్ చేసాం కదా, అడిషనల్ రూల్స్ అని చెప్పి దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఓకేనా? ఈ హైరార్కీ గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్స్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది క్లాసిఫికేషన్ బై సోర్స్ బై నేచర్. ఈ రెండింటిని డిపెండ్ చేసుకొని మనకి టైప్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ఇంటర్నల్ కన్ఫర్మేషన్, మిక్స్. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, ఇంటర్నల్ ఎవిడెన్స్, మిక్స్డ్ ఎవిడెన్స్. సో ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ అంటే అప్టైన్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ లైక్ బ్యాంక్స్, డేటార్స్, లాయర్స్, మోస్ట్ రిలయబుల్. ఇంటర్నల్ ఎవిడెన్స్ బై ఎంటిటీ, ప్రిపేర్డ్ బై ఎంటిటీ లైక్ వోచర్స్, లెడ్జర్స్ ఇలాగా. రిలయబిలిటీ డిపెండ్స్ ఆన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, సో మనం ఆ రిలయబిలిటీ అనేది నమ్మొచ్చు.
ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి కొంచెం వీక్గా ఉన్నాయంటే దీన్ని మళ్ళీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ మనకి ఏదో కావాల్సి వస్తుంది. మిక్స్డ్ ఎవిడెన్స్ ఒరిజినల్స్ ఇంటర్నల్లీ బట్ హ్యాస్ బీన్ ఇన్ సర్క్యులేషన్ ఎక్స్టర్నల్లీ అండ్ రిటర్న్, దట్ ఈస్ పెయిడ్ చెక్స్. అంటే ఇప్పుడు మనకి ఒక మెటీరియల్ని పర్చేస్ చేసాం లేదా సేల్స్ చేసాం, చెక్స్ రూపంలో మనం ఇష్యూ చేస్తాం లేదా చెక్స్ రూపంలో మనకు వస్తున్నాయి. ఇక్కడ ఏంటి ఇంటర్నల్ ఎవిడెన్స్ ఉంది, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంది. సో దాని బేస్ చేసుకుని కూడా మనం బై సోర్స్ అని చెప్పి క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. బై నేచర్ అంటే ఫిజికల్ నేచర్, డాక్యుమెంటరీ నేచర్, ఓరల్ నేచర్. సో విజిబుల్ ఆర్ ఫిజికల్ నేచర్ అబ్టైన్డ్ బై ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ లైక్ ఇన్వెంటరీ కౌంట్, ఫిక్స్డ్ అసెట్ వెరిఫికేషన్. అలా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి రిటర్న్ రికార్డ్స్, ఇన్వాయిస్, కాంట్రాక్ట్స్, మినిట్స్ ఆఫ్ మీటింగ్, కన్ఫర్మేషన్స్. అలా ఓరల్ నేచర్ వెర్బల్ రెస్పాన్సెస్ ఫ్రమ్ మేనేజ్మెంట్ ఆర్ థర్డ్ పార్టీస్, ఇంక్వైరీస్. జనరల్ ఇది ఏంటంటే లీస్ట్ రిలయబుల్. సో కొరాబరేటివ్ ఎవిడెన్స్ అనేది అవసరం అవుతుంది ఇక్కడ. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ క్లాసిఫైడ్ బై నేచర్ అండ్ బై సోర్స్. ఇక్కడ చూడండి, వెన్ ఓరల్ ఎవిడెన్స్ కన్ఫ్లిక్ట్స్ విత్ అదర్ ఎవిడెన్స్ ది ఆడిటర్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ద ఇన్కన్సిస్టెన్సీ. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా ఒక చెప్పారు, బట్ మనం కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఏదైతే మనం గ్యాదర్ చేసామో ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు ఆడిటర్ అనేవాడు ఈ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎందుకని ఇన్కన్సిస్టెంట్ అరేజ్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్, మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్స్ కెనాట్ సబ్స్టిట్యూట్ ఫర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎవిడెన్స్ వేర్ సచ్ ఎవిడెన్స్ ఫార్మ్ రీజనబుల్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నామో ఇవి సోల్లీ మనకి ఆడిట్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేయకూడదు. జస్ట్ తీసుకుంటాం ఓకే, బట్ సోల్లీ ఆడిట్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్, ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ అబ్టైనింగ్ ఎవిడెన్స్. ప్రొసీజర్స్ టు బి పర్ఫార్మ్డ్ అని అడిగాడంటే ఇవి రాయాలి. ఏంటి? ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, రీక్యాల్కులేషన్, రీపర్ఫార్మెన్స్, అనలిటికల్ ప్రొసీజర్స్, ఎంక్వైరీ. ఇక్కడ ఒకటొకటి ఇప్పుడు చూద్దాం. ఆడిట్ ప్రొసీజర్స్ ఫర్ అబ్టైనింగ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ అబ్టైన్ చేయడానికి మనం ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఇన్స్పెక్షన్. ఏంటి? ఎగ్జామినింగ్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, టాంజిబుల్ అసెట్స్ లైక్ చెకింగ్ ఫిక్స్డ్ అసెట్స్ రిజిస్టర్, ఫిజికల్ వెరిఫికేషన్. అలా. అబ్జర్వేషన్, లుకింగ్ ఎట్ ది ప్రాసెస్ పర్ఫార్మ్డ్ బై అదర్స్. మనం ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళు స్టాఫ్ చెక్ చేస్తుంటే మనం వాచ్ చేయాలి, ఎలా చెక్ చేస్తున్నారు, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అని చెప్పి. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్, డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లైక్ బ్యాంక్ కన్ఫర్మేషన్, డేటా కన్ఫర్మేషన్ లాగా. రీక్యాల్కులేషన్స్, మ్యాథమెటికల్ అక్యురసీ అనేది మనమే పర్ఫామ్ చేస్తాం కొన్ని డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్, దట్ ఈస్ రీక్యాల్కులేటింగ్ డెప్రిషియేషన్ ఎగ్జాంపుల్. రీపర్ఫార్మెన్స్, ఆడిటర్ ఇండిపెండెంట్లీ పర్ఫార్మ్ ప్రొసీజర్స్. ఎగ్జాంపుల్ రీఏజింగ్. ఏజింగ్ అంటే తెలుసు, ఏజింగ్ ఆఫ్ డేటాస్ లైక్ లెస్ దెన్ 30 days, 30 to 60 days, గ్రేటర్ దెన్ 60 days, అది 60 to 90 days, గ్రేటర్ దెన్ 9 days ఇలా ఉంటుంది కదా ఈ ఏజింగ్. సో ఈ ఏజింగ్ అనేది ఈవెన్ దో టాలీలో, ఐఆర్పీలో ఆటోమేటిక్గా వచ్చిన జనరేట్ అయినా సరే మనం ఆటో కూడా స్పెసిఫిక్ ఇండిపెండెంట్లీ పర్ఫామ్ చేస్తాడు. దట్ ఈస్ రీడూయింగ్ ఏ టాస్క్ అనుకోవచ్చు. అంటే ఫర్ బెటర్ క్లారిటీ కంట్రోల్స్ అనేవి ఎలా ఉన్నాయని తెలుసుకునేదానికి. నెక్స్ట్, అనలిటికల్ ప్రొసీజర్స్. ఎవాల్యుయేటింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ త్రూ ప్లాజిబుల్ రిలేషన్షిప్స్. ప్లాజిబుల్ అంటే ఏంటంటే లైక్లీ టు హ్యాపెన్. సో ఆ ప్లాజిబుల్ రిలేషన్షిప్ ద్వారా ఏదైతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ ఇది సింపుల్గా తెలుసుకోండి, మనం ఇదే ఆడిట్ ఎవిడెన్స్ చాప్టర్లో SA 520లో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఐ థింక్ ఇట్స్ ది లాస్ట్ స్టాండర్డ్ అనుకుంటా మనకి కవర్ చేసేది, దాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఎంక్వైరీ. సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నాలెడ్జబుల్ పర్సన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద ఎంటిటీ. ఎవరైనా సరే మనం త్రూ ఎంక్వైరీ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అబ్టైన్ చేస్తాం, ఏదర్ రిటర్న్ ఆర్ ఓవరాల్. ఈ విధంగా మనం ఏంటంటే ఎవిడెన్స్ అనేది అబ్టైన్ చేసుకోవచ్చు త్రూ పర్ఫార్మింగ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. You want to verify that all sales invoices are correctly posted to the correct debtors. కరెక్ట్గా పోస్ట్ అయిందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ఇన్స్పెక్షన్. ఏం చేస్తావు? 10 ఇన్వాయిసెస్ పిక్ చేసుకుంటావు ఫ్రమ్ ది ఇన్వాయిస్ రిజిస్టర్. వాటి యొక్క నేము, అమౌంట్, డేట్ వెరిఫై చేస్తావు. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటాం ఏ డేటాస్ దగ్గర నుంచి. సెండ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ టు సెలెక్టెడ్ డేటాస్ ఆస్కింగ్ దెమ్ టు కన్ఫర్మ్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్. వాళ్ళకి మన కన్ఫర్మేషన్ బ్యాలెన్స్ అని పంపించినప్పుడు ఏదైనా పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అయినా నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అయినా మనకి అది ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది. రియాలిటీ కూడా ఏంటండి. నెక్స్ట్, రీక్యాల్కులేషన్. రీయాడ్ ద డేటాస్ లెడ్జర్ టు వెరిఫై టోటల్ టాలీస్ విత్ ద ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తాం. అనలిటికల్ ప్రొసీజర్స్. కంపేర్ కరెంట్ ఇయర్ డేటాస్ డేస్ విత్ ప్రియర్ ఇయర్. ఏ షార్ప్ ప్రైస్ మే సిగ్నల్ ఫిక్టీషియస్ డేటాస్. నథింగ్ బట్ ఏంటంటే ఏజింగ్ చేస్తున్న దాంట్లో ప్రీవియస్ పీరియడ్లో ఏంటంటే కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అనేది ఉంది ఆ ఏజింగ్ అనే దాంట్లో.
సో అలా ఏజింగ్ అనే దాంట్లో ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే 50 ఏమైనా ఎంట్రీస్ చేసి ఉండొచ్చు. ఎందుకోసం 50 ఎంట్రీ చేసి ఉండొచ్చు అంటే డేటాస్ని ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు. ఇన్కమ్ అనేది ఎక్కువ చూపించిన దానికోసం, రిసీవబుల్స్ అనేది ఎక్కువ చూపించిన దానికోసం, ఫర్ దట్ పర్పస్ అలా ఏమైనా చేశారా మనం అనలిటికల్ ప్రొసీజర్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవేంటంటే ఒక సింగిల్ ప్రొసీజర్ ద్వారా మనం పర్ఫామ్ చేస్తే సరిపోదు. కాంబినేషన్ ఆఫ్ మెనీ ప్రొసీజర్స్ అన్నప్పుడే మనకి ఏంటంటే ఈ ఎవిడెన్స్ అనేది అప్డేట్ చేయడానికి, అది కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేయడానికి, ఆడిట్ ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేయడానికి మనకి వీలవుతుంది. అలా కాకుండా సింగిల్ ప్రొసీజర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలంటే కుదరదు. నెక్స్ట్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఇది SA 300 సిరీస్ సంబంధించింది. యాక్చువల్లీ ఇది చాప్టర్ 3. నేను ఇది ఇంకా మెటీరియల్ డిజైన్ చేశాను కానీ ఇంకా నేను దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలి. దట్టు దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ టాపిక్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది మనం లాస్ట్లో కవర్ చేద్దాం, అందువల్ల దీన్ని హోల్డ్లో పెట్టాను. సో ఇది మీకు నేను బేసిక్ అండర్స్టాండింగ్ ఇస్తాను, అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ప్రజెంట్ జరగబోయే సెషన్స్ అన్నిటికీ అది సరిపోతుంది. ఫర్దర్గా మనకి ఏదైతే డీటెయిల్డ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో అది మనం చాప్టర్ 3 చెప్పినప్పుడు డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ఫర్దర్ ఆర్ట్ ప్రొసీజర్స్ ఎలాగా? బేస్డ్ ఆన్ రిస్క్ అసెస్మెంట్ ది ఆర్డర్ డిజైన్స్ ఫర్దర్ ఆర్ట్ ప్రొసీజర్స్. దేర్ ఆర్ 2 types: టెస్ట్ ఆఫ్ కంట్రోల్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేది మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఏముంటుంది? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఉంటుంది, సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేది ఉంటుంది. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏం చెప్పాను? డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ బ్యాలెన్సెస్ ఆఫ్ డిస్క్లోజ్ ఏమంటే మనం వెరిఫై చేస్తున్నాము అది అక్కడ ఉంటుంది. అండ్ అన్యూజువల్ రిలేషన్షిప్స్ ఏమైనా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రిగార్డింగ్ అమౌంట్స్ అండ్ రిలేషన్షిప్స్, అది సబ్స్టాంట్ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం పర్ఫామ్ చేస్తాం అని చెప్పాను, ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి? వెరిఫైయింగ్ ది ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది కంట్రోల్స్, ఇంటర్నల్ కంట్రోల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసేదాన్ని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటారు. చాలు, ఎంతవరకు ఉంటే చాలు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసర్షన్స్. అసర్షన్స్ అనేది మనం ఐ థింక్ చాప్టర్ 2లోనే డిస్కస్ చేసాం అనుకుంటా కదా. లైక్ ఎగ్జిస్టెన్స్, కంప్లీట్నెస్, కట్ ఆఫ్, వాల్యుయేషన్, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్, ఎక్సెట్రా ఇంకా ఏమైనా ఉండొచ్చు. సో వీటిని మనం అసెషన్స్ అంటాం. బట్ డిపెండింగ్ ఆన్ ది కేటగిరీస్ కొన్ని అసెషన్స్ అనేవి వస్తాయి, కొన్ని అసెషన్స్ అనేవి ఇక్కడ అప్లికబుల్ కావు. అవి ఏంటో చూద్దాం. 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1 ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్, దట్ ఈస్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఐటమ్స్, P&L. ఏముంటుంది? అక్కరెన్స్, కంప్లీట్నెస్, అక్యూరసీ, కట్ ఆఫ్, క్లాసిఫికేషన్. సో అక్కరెన్స్, డిడ్ ద ట్రాన్సాక్షన్ యాక్చువల్లీ హ్యాపెన్? నిజంగానే అక్కరైందా? కంప్లీట్నెస్, ద ట్రాన్సాక్షన్ షుడ్ బి రికార్డెడ్. ఏదైతే ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలో నిజంగా రికార్డ్ చేసామా కంప్లీట్గా. నెక్స్ట్ అక్యూరసీ, కరెక్ట్ అమౌంట్స్ రికార్డ్ చేసామా లేదా. కట్ ఆఫ్, కరెక్ట్ అకౌంటింగ్ పీరియడ్ రికార్డ్ చేసామా లేదా. అంటే ఇప్పుడు 31st మార్చ్కి మనం కట్ ఆఫ్ అనేది పెట్టుకోవాలి. ఆ టైం నువ్వు ఎంతైతే అమౌంట్ ఉందో అది నువ్వు అక్యూరసీగా కట్ ఆఫ్ డేట్కి నువ్వు కంప్లీట్గా క్లాసిఫై చేసి ఉండాలి. అలా కాకుండా క్లాసిఫై చేసామా లేదా చెక్ చేసుకోవాలి. క్లాసిఫికేషన్, ప్రాపర్ అకౌంట్లో మనం క్లాసిఫై చేసామా లేదా, లైక్ ఫిక్స్డ్ అసెట్స్ ఇలా క్లాసిఫికేషన్ కరెక్ట్గా చేసామా లేదా. నెక్స్ట్ అకౌంట్ బ్యాలెన్సెస్, దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఇక్కడ ఎగ్జిస్టెన్స్, నిజంగా అసెట్ ఆర్ లైబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా. రైట్స్ అండ్ ఆబ్లిగేషన్, అసెట్స్ అనేవి రైట్స్ అవుతాయి అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి లైబిలిటీస్ అవుతాయి. కంప్లీట్నెస్, బ్యాలెన్స్ అనేవి కరెక్ట్గా ఇంక్లూడ్ చేసామా. వాల్యుయేషన్ అండ్ అలొకేషన్, కరెక్ట్గా వాల్యూ చేసామా అండ్ విత్ అప్రోప్రియేట్ అమౌంట్స్. నెక్స్ట్ కేటగిరీ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్. ఇక్కడ అక్కరెన్స్ అండ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. కంప్లీట్నెస్, లైక్ ప్రెజెంటేషన్ డిస్క్లోజర్ కంప్లీట్గా చేసాం లేదా, ప్రెజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందా, అది అసెట్ సంబంధించిందా లైబిలిటీకి సంబంధించిందా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ అండర్స్టాండబిలిటీ, ఏదైతే మనం క్లాసిఫికేషన్ చేసామో కరెక్ట్గా క్లాసిఫై చేసామా లేదా. అండర్స్టాండబిలిటీ, ఈ ప్రెజెంటేషన్ డిస్క్లోజర్ అనేది మనం ఫుట్ నోట్లో దేంట్లో అయితే ఇస్తున్నామో అండర్స్టాండబుల్ టు ద ఇంటెండెడ్ యూజర్స్ అర్థమయ్యేటట్టు మనం అండర్స్టాండబిలిటీ ఇచ్చామా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ అక్యూరసీ అండ్ వాల్యుయేషన్. అక్యూరసీ అంటే ఆల్రెడీ చెప్పానుగా, వాల్యుయేషన్ అంటే కూడా చెప్పాను. సో దిస్ ఈస్ హౌ ఈ 3 కేటగిరీస్ అనేవి బేస్ అవుతుంది. ఇక్కడ P&L ఐటమ్స్, బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్, ప్రెజెంటేషన్ డిస్క్లోజర్ చెప్పి ఉన్నాయి. ఇవి ఒక ఫార్మాట్లో గుర్తుపెట్టుకోవాలి. లైక్ నిజంగా జరిగిందా, కంప్లీట్గా రికార్డ్ చేసామా లేదా, అలాగా ఒక 4 times అనేది మనం రివిజన్ కానీ చేస్తే ఏ అకౌంట్లో ఏవేవి వస్తాయి అంటే ఇన్కమ్ స్టేట్మెంట్లు ఏమొస్తాయి, బ్యాలెన్స్ షీట్లు ఏమొస్తాయి, ప్రెజెంటేషన్ డిస్క్లోజర్ ఎలాగో ఈజీగానే ఉంటుంది. సో ప్రెజెంటేషన్ డిస్క్లోజర్లో ఏమొస్తాయి అనేది తెలుస్తుంది, ఓకేనా. అసర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసర్షన్స్ అనే వర్డ్ కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది.
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అకౌంట్ ఏంటి? ఇన్వెంటరీ 80 lakhs అమౌంట్. సో ఎగ్జిస్టెన్స్ ఇన్వెంటరీ ఫిజికల్గా నిజంగానే ఎగ్జిస్టెన్స్లో ఉందా? అటెండ్ ఫిజికల్ అకౌంట్కి వెళ్తే మనకు అర్థమవుతుంది. కంప్లీట్నెస్ ఆల్ ఇన్వెంటరీస్ ఆర్ ఇంక్లూడెడ్. ప్రొసీజర్ చెక్ ఫర్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కన్సైన్మెంట్లు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వాల్యుయేషన్ ఇన్వెంటరీ వాల్యుయేట్ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి, మనకి తెలిసిందే కదా, ఇండేస్ 2 ఆర్ ఏఎస్ 2 అలాగా. ప్రొసీజర్ ఏంటి? చెక్ కాస్ట్ రికార్డ్స్, ఎన్ఆర్వి క్యాలిక్యులేషన్స్, వాట్ ఆర్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ రికార్డ్ చేశారు లేదా చూసుకోవాలి. రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ డస్ ది ఎంటిటీ ఓన్ ఆర్ కంట్రోల్ ది ఇన్వెంటరీ, ఎలా తెలుస్తుంది? చెక్ ఫర్ ప్లెడ్జ్డ్ ఆర్ హైపోథికేటెడ్ స్టాక్స్. లైక్ ఇన్వెంటరీ మొత్తం కంపెనీ నేమ్ మీదే ఉందా, ఆర్ ఏమైనా ప్లెడ్జ్ చేశారా థర్డ్ పార్టీ దగ్గర, ఇలాంటివి మనం వెరిఫై చేసుకోవాలి. క్లాసిఫికేషన్ ఈ సబ్సెట్ ఆర్ స్లో మూవింగ్ స్టాక్స్ సెపరేట్లీ ఐడెంటిఫైబుల్. కొన్ని స్టాక్స్ మనం కొంటాం, బట్ అవి ఏంటంటే తరతరాలుగా గోడంలో ఉండిపోతాయి. వాటిని ఆల్రెడీ అబ్సల్యూట్ అయిపోయి ఉంటుంది, అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, లేదా ఇప్పుడు అవసరం లేకుండా పోయి ఉంటుంది. సో వీటిని మనం నాన్ మూవింగ్ స్టాక్ అయినా కానీ, లేదా స్లో మూవింగ్ అయినా కానీ, అబ్సల్యూట్ అయినా కానీ ఏంటంటే ఆ ఇన్వెంటరీ రిజిస్టర్ ఏదైతే ఉందో దాంట్లో మనం సెపరేట్గా ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే వీళ్ళు సెపరేట్గా క్లాసిఫై చేసే లేదా చూసుకోవాలి. దిస్ ఈస్ హౌ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కెన్ బి వర్క్ అవుట్. నెక్స్ట్, యూజింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. సో కొన్ని వర్క్స్లో మనకి ఏంటంటే కొన్ని వాల్యుయేషన్స్ కొన్ని ఆడిట్ ఎవిడెన్స్ అప్టెండ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే మేనేజ్మెంట్ అనే ఒక ఎక్స్పర్ట్ అనే నీడ్ అనేది మనకు అవసరం అవుతుంది. ఆ నీడ్ తీసుకోవచ్చు, బట్ ఎలా చూడండి. వెన్ ఎంటిటీ యూజెస్ అన్ ఎక్స్పర్ట్ ఫర్ వాల్యుయేషన్, స్పెషలిస్ట్, యాక్చురీ, లీగల్ కౌన్సిల్, ది ఆడిటర్ ఎవాల్యుయేట్స్ ది కాంపిటెన్స్, క్యాపబిలిటీస్, ఆబ్జెక్టివిటీ ఆఫ్ దట్ ఎక్స్పర్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ది రీజనబుల్నెస్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ వర్క్ అండ్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ వర్క్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. ఇక్కడ ఇండిపెండెన్స్ వాటిని కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎక్స్పర్ట్ అతనికి స్కిల్స్ కాంపిటెన్స్ క్యాపబిలిటీస్ అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్పర్ట్ చేసిన వర్క్ని మనవాడు ఆడిట్ ఎవిడెన్స్గా యూజ్ చేసుకుంటాడు దాన్ని. ఇక్కడ కీ రూల్ ఏంటో చూద్దాం. ది ఆడిటర్ మస్ట్ ఎవాల్యుయేట్ వెదర్ ది ఎక్స్పర్ట్ హ్యాస్ నెసెసరీ కాంపిటెన్స్, స్కిల్, క్యాపబిలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఎక్స్పర్ట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ కాదనుకోండి, ది ఆడిటర్ అప్లైస్ అడిషనల్ ప్రాసెస్ ఏమైతే అప్లై చేయాలి. ది ఆడిటర్ డస్ నాట్ సింప్లీ యాక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ వర్క్, ఇట్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. ఇచ్చాడు కదా అని చెప్పి జస్ట్ యాక్సెప్ట్ చేసి ఇదిగోండి అతను చేసాడు, రెస్పాన్సిబిలిటీ మొత్తం అవుతుంది అని చెప్పి అనేదానికి లేదు ఇక్కడ. అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి లయబుల్ విత్ ది ఆడిటర్, మెయిన్ ఆడిటర్. సో అతను ఇచ్చిన ఎవిడెన్స్ను అతను ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇట ఒకవేళ ఇండిపెండెంట్ కాదు అనిపించిందంటే అడిషనల్ ప్రాసెస్ కూడా ఏమైనా పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్, ఐస్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎంసీక్యూ టైప్స్ అయినా కానీ, కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అయినా కానీ, థియరిటికల్ అయినా సరే ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడగచ్చు అనేది మనం ఆల్రెడీ డిజైన్ చేసాం. మీకు ఎక్స్ట్రాగా ఏమనిపిస్తే అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీద చదవండి. ఓకే. నెక్స్ట్, SA-610 యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్. సో ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్స్ వర్క్ని మనం ఏ విధంగా SA-500 రిలేట్ చేస్తాం, ఆడిట్ ఎవిడెన్స్ రిలేట్ చేస్తాం. ఇంటర్నల్ ఆడిటర్స్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. వాళ్ళు చేసిన వర్క్ని మనం డిపెండింగ్ ఆన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్, అంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ యొక్క వాళ్ళ కాంపిటెన్స్, స్కిల్స్, ఇండిపెండెన్స్ వీటిని చూసుకొని మనం వాళ్ళ వర్క్ని యూజ్ చేసుకోవచ్చు. సో అలా యూజ్ చేసుకున్న వర్క్ని మనం ఆడిట్ ఎవిడెన్స్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఎలా చూద్దాం. ఇక్కడ కూడా అంతే. SA-610లో ఏమేమి ఉంటాయి ఆప్షన్స్, ఏమేమి ఉంటాయి పాయింట్స్. ఇంటర్నల్ ఆడిట్ యాక్టివిటీస్ టు బి ఇంక్లూడ్, ఏమేమి ఇంక్లూడ్ అవ్వాలి ఇంటర్నల్ యాక్టివిటీస్లో. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, డైరెక్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్, నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కెనాట్ బి యూజ్డ్, ఎక్కడ యూజ్ చేయకూడదు. ఈ పాయింట్స్ అనే ఉంటాయి. సో SA-610 అంటే ఖచ్చితంగా మనకి ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి మైండ్లోకి వచ్చేసేయాలి, ఇవి ఉంటాయి SA-610లో అని చెప్పి. డిపెండింగ్ ఆన్ దట్ వాడు ఏ పాయింట్ అడిగాడో మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు మనం ఆన్సర్ రాసి అనలైజ్ చేసి లింకేజ్ చేసి కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. దట్స్ ద ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవడం. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఈజ్ అదంతా అవసరం. డెఫినేషన్ చూడండి. An appraisal activity established or provided as a service to the entity. Its functions and scope are determined by the management or TCWG. ఇంటర్నల్ ఆడిట్ అనేది దేనికోసం, దానికి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆ లిమిట్స్ అనేవి దాటితే అయినప్పుడు ఏంటంటే ఇంటర్నల్ ఆడిటర్స్ని అపాయింట్ చేసుకోవాలి కంపెనీ అనేది. సో ఇక్కడ స్కోప్ అయినా సరే, ఫంక్షన్స్ అయినా సరే ఏదంటే ఇక్కడ స్టాట్యూటరీ ఆడిటర్ లాగా అతను చెప్పిన జరగవు. మేనేజ్మెంట్ ఏదైతే వాళ్ళకి స్కోప్ అండ్ ఫంక్షన్స్ ఏమైతే ఇస్తారో దాన్ని బట్టి వీళ్ళు అక్కడ వర్క్ అనేది చేస్తారు. ఆ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్, ఆ ఇంటర్నల్ యాక్టివిటీస్లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వచ్చు,
మానిటరింగ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి అని చెప్పి ఇంటర్నల్ ఆడిట్ అనే వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు పెర్ఫామ్ చేయాలి యాక్టివిటీ అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, అకౌంటింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్యురేట్ అండ్ రిలయబుల్గా ఉన్నాయో చెక్ చేయాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ లైక్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ టీడీఎస్, ఇంకేమన్నా గవర్నమెంట్ రిలేటెడ్ పేమెంట్ లైక్ జిఎస్టీస్ ఎక్సెట్రా, ఇవన్నీ కరెక్ట్గా పే చేసే లేదా చెక్ చేసుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వెదర్ కంపెనీ హ్యాస్ అడిక్వేట్ కంట్రోల్స్ టు ప్రివెంట్ ఫ్రాడ్. ఒక ఫ్రాడ్ జరిగితేనే మనం ఇంటర్నల్ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేస్తాను, దాన్ని చెక్ చేస్తాను అంటే కరెక్ట్ కాదు, కంపెనీ మునిగిపోద్ది. కాబట్టి ముందుగానే ఒక ఇష్యూ అనే దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. లైక్ ఇలా జరిగితే మనం ఏం చేయాలి, లేకపోతే దీన్ని ఆపేదానికి ఎలాగా. ఇక్కడ ఫ్రాడ్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది, కంపెనీలో ఫ్రాడ్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీ అనేది ఏంటి, ఆ రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అనేది ఏంటి, ఏ విధంగా నువ్వు ఆ ఫ్రాడ్ అనేది జరగకుండా ఆపగలవు, ప్రివెంట్ చేయగలవు. ఆ రిస్క్ మేనేజ్మెంట్ యాక్టివిటీ కూడా ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అనేది వాళ్ళ ఒక యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంపార్టెంటే, అడగచ్చు ఇంటర్నల్ ఆడిట్ యాక్టివిటీస్ టు బి ఇంక్లూడెడ్ అని చెప్పి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ సోల్ రెస్పాన్సిబిలిటీ. ది ఎక్స్టర్నల్ ఆడిటర్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్. దిస్ రెస్పాన్సిబిలిటీ ఈస్ నాట్ రేజ్డ్ బై ఇక ఇందాక చెప్పాను కదా, ఎక్స్పర్ట్ అయినా కానీ ఇంటర్నల్ ఆడిటర్స్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా కానీ వాళ్ళ వరకు యూజ్ చేస్తున్నాను, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అని డివైడ్ అవుతుందంటే కుదరదు. అల్టిమేట్గా సోల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్స్టర్నల్ ఆడిటర్ మీద మాత్రమే ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ వర్క్ని అంతే, బట్ నువ్వు ఎవాల్యుయేట్ చేయాలి ఆ వర్క్ని, అది అక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్. ఎవాల్యుయేషన్ before relying on internal audit work, the external auditor must evaluate the internal audit function on the following 3 parameters. ముందు యూజ్ చేసిన దానికంటే ముందు ఏంటంటే నువ్వు ముందు ఎవాల్యుయేట్ చేయాలి. ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఆబ్జెక్టివ్స్, కాంపిటెంట్ స్కిల్స్ అవి అని చెప్పి. ఇప్పుడు అవే 3 పారామీటర్స్ ఏంటో చూద్దాం. ఆబ్జెక్టివిటీ, ది డిగ్రీ విచ్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఈస్ ఏబుల్ టు పెర్ఫార్మ్ వర్క్ వితౌట్ ఎనీ బయాస్ పర్ఫామ్ చేస్తున్నా లేదా వర్క్ అనేది చూసుకోవాలి. దానికి ఫ్యాక్టర్స్ ఏం కన్సిడర్ చేసుకోవచ్చు మనం. రిపోర్టింగ్ స్ట్రక్చర్, ఈ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఆడిట్ కమిటీగా మేనేజ్మెంట్కి ఎవరికి ఇస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్స్కి ఎవరికి వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు, ఇంటర్నల్ పాలసీస్ ఏంటి, వాళ్ళ స్కోప్ ఏంటి, వాళ్ళ యొక్క రెస్ట్రిక్షన్స్ ఏమి ఇంపోజ్ చేశారు బై మేనేజ్మెంట్, లైక్ మీరు ఎంతవరకే వెళ్ళాలి ఆడిట్ చేయాలి, తర్వాత ఇదంతా మీకు అన్నెసరీ అని చెప్పి కొన్ని లిమిటేషన్ పెట్టారు స్కోప్ మీద. అవి ఎలా ఉంది, స్కోప్ అనేది అన్రీజనబుల్గా ఉందా, రీజనబుల్గా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాంపిటెన్స్ అంటే ఏంటి, స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇంటర్నల్ ఆడిట్ టీమ్కి టు డూ సచ్ వర్క్స్. దానిలో ఒక ఫ్యాక్టర్స్ ఏంటంటే క్వాలిఫికేషన్స్, ఆబ్వియస్లీ టెక్నికల్ ట్రైనింగ్స్, సిపిఈ రిక్వైర్మెంట్స్, సూపర్విజన్, క్వాలిటీ. నెక్స్ట్ సిస్టమేటిక్ అండ్ డిసిప్లైన్డ్ అప్రోచ్, యూజ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ పాలసీస్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, సూపర్విజన్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. సో అన్నీ ఫాలో అవుతుందో చూడాలి. అంటే జస్ట్ ఎట్ట పడితే చేసి వదిలేస్తున్నారా, చేసిన వర్క్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసుకుంటున్నారా లేదా, పాలసీస్ ప్రకారం పర్ఫామ్ చేస్తున్నారా లేదా, క్వాలిటీగా చేస్తున్నారా లేదా, చేసిన వర్క్ని సూపర్వైజ్ చేసుకుంటున్నారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్స్కి ఏమైనా ఇచ్చారు వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటున్నారా, స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదా అవన్నీ చూసుకోవాలి. సో ఇక్కడ వర్కింగ్ పేపర్ స్టాండర్డ్స్, ఇండిపెండెంట్ రివ్యూ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్గా మనం కన్సిడర్. అంటే ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అది వీళ్ళు ఫాలో అవుతున్నారు లేదా అని మనం వీటిని బేస్ చేసుకొని చెప్పేయచ్చు. ఓకేనా, ఇది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా మీరు చదువుకోవచ్చు, ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఎవాల్యుయేట్ చేసాం, ఎవాల్యుయేట్ ఇంటర్నల్ ఆడిట్ అంటే బిఫోర్ యూజింగ్ ద వర్క్ ఈ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదని చెక్ చేసాం. ఇప్పుడు యూజింగ్ ద ఇంటర్నల్ ఆడిట్ వర్క్ అంటే అవన్నీ ఉన్నాయని అజ్యూమ్ చేసుకొని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎలాగ చూడండి, ఇఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఎవాల్యుయేట్స్ ఇట్స్ పాజిటివ్, ఇందాక ఎవాల్యుయేట్ చేసిన పాజిటివ్ అయినప్పుడు ది ఎక్స్టర్నల్ ఆడిటర్ మే యూజ్ ద వర్క్ ఆల్రెడీ పెర్ఫార్మ్ బై ద ఇంటర్నల్ ఆడిటర్. ది ఎక్స్టర్నల్ ఆడిటర్ మస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మైన్ ద అడిక్వసీ ఆఫ్ ది స్పెసిఫిక్ వర్క్ పెర్ఫార్మ్ బై ద ఇంటర్నల్ ఆడిట్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్. సో అడిక్వసీ అంటే ఏంటి, అప్రాప్రియేట్నెస్ అనేది వెరిఫై చేయాలి. ఆ స్పెసిఫిక్ వర్క్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం వీళ్ళు అప్రాప్రియేట్గా వర్క్ చేస్తున్నారో లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ రీపర్ఫార్మ్ సమ్ ఆఫ్ ది వర్క్స్ టు ఎవాల్యుయేట్ అడిక్వసీ. వీళ్ళు ఏ వర్క్స్ అయితే చేస్తున్నారో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఏవైతే వర్క్స్ చేస్తున్నారో వీటిలో కొన్ని మనం రీపర్ఫార్మ్ చేస్తాం. ఎందుకోసం, టు అవాయిడ్ ఫర్దర్ కాన్స్పిరసీ
ఆర్ ఫర్దర్ నెగ్లిజెన్స్ ఏదైనా ఉందా అంటే ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన వరకు కరెక్ట్గా ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆ విధంగా రీపర్ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ వెదర్ కన్క్లూజన్స్ ఆర్ కన్సిస్టెంట్ విత్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద అదర్ ప్రొసీజర్స్. ఏవైతే అదర్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసి మనం ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసామో అవి కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అంటే మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. దీస్ ఆర్ ద త్రీ స్టెప్స్ టు బి ఫాలోడ్ బై ద ఎక్స్టర్నల్ ఆడిటర్. నెక్స్ట్ డైరెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి డైరెక్ట్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్నల్ ఆడిట్ ఎవరైతే పర్ఫామ్ చేశారో వాళ్ళని మనం మన కింద అసిస్టెన్స్గా పెట్టుకుంటాం. ఇక్కడ ఇందాక చేసింది ఏంటి ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ దట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు యూజ్ చేసిన వర్క్ని వాళ్ళు పర్ఫామ్ చేసిన వర్క్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటి డైరెక్ట్గా ఇంటర్నల్ ఆడిటర్స్ని మన కింద అసిస్టెన్స్గా పెట్టుకుంటాం అనమాట. అది చేయాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటో చూద్దాం. The external auditor may also use the internal auditor to directly assist. Yes, obviously can use in performing the audit under the external auditor's direction, supervision, review. This is different from using existing internal audit work. అది చెప్పాను కదా ఇందాక, ఇది వేరు ఇది వేరు. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ అసిస్టెన్స్కి యూజింగ్ ద వర్క్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. యూజింగ్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్ అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ రివ్యూస్ వర్క్ ఆల్రెడీ డన్ బై ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ఆన్ దేర్ ఓన్ ఆడిట్ అసైన్మెంట్స్. డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ వర్క్స్ అండర్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆన్ స్పెసిఫిక్ ఆడిట్ టాస్క్. ఇందా చెప్పింది ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ పర్ఫామ్ చేసిన టాస్క్ మనం రివ్యూ చేసి యూటిలైజ్ చేసుకుంటాం. డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే మన కింద అసిస్టెన్స్గా ఉంటారు. సో ఫర్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఏం చేయాలి, ముందు టీసీడబ్ల్యూ కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత ఇంటర్నల్ ఆడిట్ స్టాఫ్కి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇన్ఫార్మ్ చేయాలి. ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు రివ్యూ చేయాలి ఆల్ వర్క్ డన్ బై ద ఇంటర్నల్ ఆడిట్ స్టాఫ్. ఎక్స్టర్నల్ ఆడిటర్ స్టిల్ స్టైన్ ద ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెస్పాన్సిబిలిటీ అనేది డివైడ్ అవ్వదు, అల్టిమేట్లీ రిలైజ్ విత్ ది ఆడిటర్ అని చెప్తున్నాడు. దోస్ ఆర్ ది ఇంటర్నల్ ఆడిట్ వర్క్, ఆ డిఫరెన్సెస్ అండ్ ఏమి గ్యారెంట్ చేయాలని చెప్పి. నెక్స్ట్ వెన్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్ కెనాట్ బి యూజ్డ్, ఎప్పుడు యూజ్ చేసుకోలేం, కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఆర్గనైజేషన్ స్టేటస్ డస్ నాట్ ఎన్షూర్ ఆబ్జెక్టివిటీ. ఏంటి ఎగ్జాంపుల్ చూడాలంటే ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్స్ టు సిఎఫ్ఓ విత్ ఫుల్ రిస్ట్రిక్షన్. స్కోప్ మీద ఏమైనా లిమిటేషన్స్ పెట్టారు, లేదా నువ్వు పర్ఫామ్ చేసే ఫంక్షన్స్ మీద లిమిటేషన్స్ పెట్టారు. ఇలాంటప్పుడు నీకు ఆ రిపోర్ట్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో అది ఎలా మనకి అప్రాప్రియేట్గా ఉండదు కదా. సో ఫస్ట్ అది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ ల్యాక్స్ టెక్నికల్ కాంపిటెన్స్ ఇన్ ద ఏరియా బీయింగ్ ఎవాల్యుయేటెడ్. సో ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళు ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారు వర్క్ అనేది అక్కడ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ నాలెడ్జ్ అనేది అప్రాప్రియేట్గా లేవు. నెక్స్ట్ సో నో సిస్టమాటిక్ డిసిప్లిన్ అప్రోచ్ అంటే ఏంటి, ఈ డాక్యుమెంటేషన్ ఆఫ్ వర్కింగ్ పేపర్స్, క్వాలిటీ కంట్రోల్ పాలసీస్ ఫాలో అవడం ఇదంతా ఏం లేదు. అలాంటప్పుడు ఏరియాస్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్, ఎక్స్టర్నల్ ఆడిటర్ ఏదైతే సిగ్నిఫికెంట్ జడ్జ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందో అలాంటి వాటిని ఇంటర్నల్ ఆడిటర్ అనేది ఇన్వాల్వ్ చేయకూడదు. ఎందుకని ఇన్వాల్వ్ చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు ఫేవరబుల్ టు ద కంపెనీ లాగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ హైయర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఈ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది SA 300 సిరీస్కి లింక్ అయి ఉంటుంది. లైక్ ఇక్కడ ఏంటంటే కంట్రోల్ రిస్క్, ఇన్హెరెంట్ రిస్క్, డిటెక్షన్ రిస్క్, ఇలాంటి చాలా టర్మ్స్ అనేవి వస్తాయి. సో ఇదంతా అర్థం అవ్వాలంటే మన 300 సిరీస్ కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ హై అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది కూడా మనకి ఫ్రీక్వెంట్గా తగిలే టర్మే. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఓవరాల్గా ఎంటిటీని ఇంపాక్ట్ చేస్తుంది అని ఒక పెద్ద ఇష్యూ సీరియస్లీ అని అనుకున్న దాన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అంటారు. ప్రజెంట్ అలా అర్థం చేసుకోండి, ఫర్దర్గా మనం వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒకటి. నెక్స్ట్ ప్రొసీజర్స్ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్. గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. SA 570. ఎలా ఈ గోయింగ్ కన్సర్న్ అసెస్మెంట్ అనేది చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అసలు చేయలేదు అనుకోండి, అసెస్మెంట్ చేయలేకపోతే కమింగ్ 12 monthsలో ఎంటిటీ ఎలా పర్ఫామ్ చేస్తుందని మనం అసెస్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ దాని యొక్క ఒపీనియన్ అనేది మనం ఇవ్వలేం. సింప్లీ చెప్పాలంటే అలా పర్ఫామ్ చేయలేదు అనుకోండి మనం అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేసేయాలి. సో అలా గోయింగ్ కన్సర్న్ ఇన్వాల్వ్ అయ్యే ఇష్యూస్లో కూడా ఏంటంటే ఆడిటర్ తన ఒపీనియన్ తీసుకోవాలి. ఇంటర్నల్ ఆడిట్ వాళ్ళకి ఆ వర్క్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫ్రాడ్ రిస్క్ అసెస్మెంట్. ఏదైనా ఫ్రాడ్ రిస్క్ అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ ఒపీనియన్ తీసుకోవాలి. బికాస్ ఎందుకని ఇలా ఈ 4 కేసెస్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కానీ నువ్వు కానీ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేసావంటే నీకు ఆటోమేటిక్గా ఏంటి నీ ఇండిపెండెన్స్ అనేది కాంప్రమైజ్ అయిపోతే ఆబ్జెక్టివ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. అందువల్ల ఇక్కడ ఎక్స్టర్నల్ ఆడిటర్ తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది. సో అంతే, ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూసుకోండి సరిపోతుంది.
ఐసే ప్యాటర్న్లో సేమ్ ఎగ్జామ్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎంసీక్యూ టైప్స్ అండ్ థియరీ క్వశ్చన్స్ ఏ అడగచ్చు అని చెప్పి మనం డ్రాఫ్ట్ చేసాం. ఎక్స్ట్రాగా మీకు ఏమైనా అనిపిస్తుంది దాన్ని అక్కడ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆడిట్ శాంప్లింగ్. ఇక్కడి నుంచి నేను ఆ ప్రొసీజర్ అనేది ఇవ్వలేదు, లైక్ ఏవేవి ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పి. సో ఇక్కడ నుంచి మీరు డిజైన్ చేసుకోవాలి ఏ ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అలాగని చెప్పి మీనింగ్, కీ డెఫినేషన్ అలా ఇచ్చుకోకూడదు. ఇక్కడ అప్రోచెస్ ఉందా, అప్రోచ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ శాంప్లింగ్ ప్రాసెస్, శాంప్లింగ్ సెలక్షన్ మెథడ్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ శాంపుల్ సైజు. చాలు, అంతవరకు చాలు. ఇవన్నీ మళ్ళీ అవసరం లేదు. ఇవన్నీ సింపులే కాబట్టి మనకు ఆటోమేటిక్ గుర్తుంటాయి. ఓకేనా? 8 ఏరియాస్ మీరు రికార్డ్ చేసుకోవాల్సింది 4-5 ఏరియాస్. మనం ఏ పాయింట్స్ మీద అక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలంటే చిన్నదైతే ఓకే, ఇబ్బంది ఏం లేదు. బట్ మనం ఎలా ఏరియాస్ రికార్డ్ చేసుకోవాలంటే మనకు ఆన్సర్ వచ్చు, బట్ ఈ క్వశ్చన్కి ఈ ఆన్సరే అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవును ఎక్కడ అవుతాము అని మనకు డౌట్ వచ్చినప్పుడు అలాంటి ఏరియాస్ అని మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో లెట్స్ మూవ్ ఇన్ టు 5:30. So we go with essay 5:30 audit sampling. సో ఫస్ట్ ఆడిట్ శాంప్లింగ్ అసలు ఎందుకు కావాలి, ఇది మనం నేచర్, ఆబ్జెక్ట్ అండ్ స్కోప్ డిస్కస్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం. ఏమని, ఆడిటర్ అనేవాడు 100% చెకింగ్ అనేది చేయడు బికాస్ ఆఫ్ ఇన్హెరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. అందులో ఒకటి ఏంటంటే, వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే టైం కన్స్ట్రెయింట్ అండ్ కాస్ట్. ఓకేనా? సో ఈ చెకింగ్ అనేది 100% చెకింగ్ చేయట్లేదంటే ఏం చేస్తాడు, శాంపుల్ బేస్ మీద చెక్ చేస్తాడు కదా, శాంపుల్ బేసిస్ మీద. సో ఇప్పుడు ఈ లెస్ దెన్ 100% చెకింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఎలా పర్ఫామ్ చేయాలి, అప్రోచెస్ ఏముంటాయి, ఆ ప్రాసెస్ ఏంటి, శాంపుల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ శాంపుల్స్ అనేవి అప్రాప్రియేట్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఇందులో. అందుకోసం ఈ స్టాండర్డ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. Audit sampling involves the application of audit process to less than 100% of the items within a population. మనకు తెలుస్తాయి ఈ డెఫినేషన్స్ అన్నిటి కూడా, ఈ టర్మ్స్ అన్నిటి కూడా మనకి మీనింగ్ తెలుస్తుంది. ఓకేనా? సచ్ దట్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్. ఏంటి, వేరియస్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. మనం వాడే ప్రొసీజర్స్ అనేది బయాస్ బేస్ మీద ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాపులేషన్ షుడ్ హ్యావ్ ఎ ఛాన్స్ టు సెలెక్ట్. అలా ఉండాలి. చాలు, మీనింగ్ ఎంతవరకు చాలు. డెఫినేషన్ చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు లెస్ దాన్ 100% ఆఫ్ ఐటమ్స్ విత్ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్ సచ్ దట్ ఆల్ శాంప్లింగ్ యూనిట్స్ ఇట్ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్. చెప్పాను. సో పర్పస్ ఎందుకని, టు డ్రా కన్క్లూజన్స్ అబౌట్ ద ఎంటైర్ పాపులేషన్ బేస్డ్ ఆన్ ది శాంపుల్ టెస్టెడ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, మన శాంపుల్ మీద టెస్ట్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే ఒక 100 డివైసెస్ ఉన్నాయి, అందులో మనం 10 చెక్ చేయాలనుకున్నాం. ఈ 10లో ఒక 2 ఇన్వాయిస్ అనేది ఎర్రర్ అనేది వచ్చింది. సో మనం ఏమనుకుంటాం అంటే 10 ఇన్వాయిస్లో 2 ఇన్వాయిస్ ఉన్నాయంటే 100 యూనిట్స్లో ప్రతి 10కి 2 ఇన్వాయిస్ అనేది ఎర్రర్ ఉన్నాయి అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా? సో దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్ టు డ్రా కన్క్లూజన్స్. నెక్స్ట్, కీ టర్మ్స్. పాపులేషన్ అంటే ఏంటి, ది ఎంటైర్ సెట్ ఆఫ్ డేటా ఫ్రమ్ విచ్ ది శాంపుల్ ఇస్ డ్రాన్. ఒక శాంపుల్ ఉంది, ఒక డేటా ఉంది, మొత్తం డేటా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ అనుకున్నాను, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్. ఇది డేటా. దీంట్లో నుంచి మనం ఏవైతే ఒక శాంపుల్ తీసుకుంటున్నామో, కొన్ని శాంపుల్స్ అనేవి తీసుకుంటున్నామో దీన్నే పాపులేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ శాంప్లింగ్ యూనిట్. ఇదేంటి, ఇండివిజువల్ ఇన్వాయిసెస్, డేటార్స్ ఏవైతే ఉన్నాయో, ఇండివిజువల్ ఐటమ్స్ ఏవైతే కాన్స్టిట్యూట్ అవుతున్నాయో వాటన్నిటిని మనం శాంప్లింగ్ యూనిట్ అంటాం. నెక్స్ట్ శాంప్లింగ్ రిస్క్. ఇది చూసే ముందు నాన్ శాంప్లింగ్ రిస్క్ ఏంటో చూద్దాం. రిస్క్ ఆఫ్ రాంగ్ కన్క్లూజన్స్ ఫర్ రీజన్స్ అన్రిలేటెడ్ టు శాంప్లింగ్. ఇప్పుడు ఏంటంటే నాన్ శాంప్లింగ్ రిస్క్ అంటే ఏంటంటే, ఏ మెథడ్స్ బట్టే దట్ ఈస్ ఇన్అప్రాప్రియేట్ మెథడ్స్, లేదా నువ్వే మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నావు, ఈ విధంగా నువ్వేమైనా శాంపుల్స్ అనేవి రైజ్ చేసి దాన్ని నాన్ శాంప్లింగ్ అంటాడు. క్వైట్ ఆపోజిట్ టు దిస్ ఈస్ ది శాంప్లింగ్ రిస్క్. అంటే నువ్వు సోఫిస్టికేటెడ్ మెథడ్సే వాడుతున్నావు, బట్ ఈవెన్ దో ది ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్ మే డిఫర్. దానివల్ల ఏంటంటే కన్క్లూజన్స్ అనేవి డిఫరెంట్గా రావచ్చు. దాన్ని శాంప్లింగ్ రిస్క్ అంటాం.
ఓకేనా? ఈ అన్ని టర్మ్స్లో శాంప్లింగ్ రిస్క్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అని సింపుల్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఆర్టింగ్ శాంప్లింగ్ అనే దాంట్లో అప్రోచెస్ ఏంటి? 2 అప్రోచెస్ ఉంటాయి. స్టాటిస్టికల్ శాంప్లింగ్ అప్రోచ్, నాన్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ అప్రోచ్. నాన్ స్టాటిస్టికల్ శాంప్లింగ్ అప్రోచ్ అంటే యూజెస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్, కెనాట్ ఫార్మల్లీ క్వాంటిఫై శాంప్లింగ్ రిస్క్. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ మెథడ్ అంటూ ఏముండదు. ఏమవుతుంది, జస్ట్ జనరల్లీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది లీస్ట్ ప్రాబబుల్గా తీసుకోవచ్చు, బికాస్ ఇక్కడ శాంప్లింగ్ రిస్క్ అనేది హైగా ఉంటుంది. ఎందుకని, నువ్వు ఈక్వల్ ఛాన్స్ అనేది ఓకే ఉంటుంది, బట్ ఈవెన్ దో నువ్వు ఒక డెడికేటెడ్ అప్రోచ్ అనేది లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇన్వాయిస్ ఉన్నాయి, అందులో కొన్ని ఒక 15 ఇన్వాయిస్ అనేది మోర్ దెన్ 10 lakh వాల్యూతో ఉన్నాయి. బట్ నువ్వు సెలెక్ట్ చేసిన శాంపుల్స్ అనేవి నీకు ఏమైనాయి, ఏవైతే మోస్ట్ వాల్యూతో ఉన్నాయో అవి కాకుండా మిగతా సెలెక్ట్ చేసావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక డెడికేటెడ్ అప్రోచ్ ఏం లేదు, నువ్వు సిగ్రిగేషన్ ఏం లేదు, అలా లేకుండా డైరెక్ట్గా ర్యాండమ్గా చెక్ చేయడం వల్ల ఏమైంది, నీకు ఆ ఇన్వాయిస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంది, ఎర్రర్ ఉంది, ఏం చేస్తావు? సో అలా అనమాట. నెక్స్ట్ శాంప్లింగ్ రిస్క్. స్టాటిస్టికల్ శాంప్లింగ్ ఇదేంటంటే యూజెస్ ర్యాండమ్ సెలెక్షన్ ఆ ప్రాబబిలిటీ థియరీ యూజ్ చేసి మనం ర్యాండమ్ శాంపుల్ సెలెక్ట్ చేస్తాం. ఎందుకు? టు ఎవాల్యుయేట్ రిజల్ట్స్, అలోస్ క్వాంటిఫికేషన్ ఆఫ్ శాంప్లింగ్ రిస్క్. ఓకే, ఇక్కడ చూడండి, both statistical and non-statistical are acceptable under SA 530. The choice depends on the auditor's judgment, cost-benefit analysis and nature of the population. Regardless of the approach, sample must be representative of the population. Sample is the ultimate king అని చెప్తున్నాడు, కానీ రిప్రజెంట్ చేస్తాడు పాపులేషన్లో. నెక్స్ట్ శాంప్లింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ డిజైన్ ద శాంపుల్ అంటే ఏంటి, నీ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, పాపులేషన్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, శాంపుల్ యూనిట్ ఏంటి, దట్ ఈస్ ఇన్వాయిస్ ఎక్సెట్రా ఏదైనా చూసుకోవాలి. నెక్స్ట్ డిటర్మిన్ శాంపుల్స్, అది ఎంత సెలెక్ట్ చేయాలి, దాన్ని నువ్వు ఎలా బేస్ చేసుకుంటావు, నీ యాక్సెప్టబుల్ రిస్క్ ఎంత. యాక్సెప్టబుల్ రిస్క్ అంటే ఏంటంటే ఒక ట్రివియల్ అమౌంట్ అనుకోవచ్చు. ట్రివియల్ అమౌంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1 lakh అనుకోండి, ఎంతవరకు లెస్ దెన్ 1 lakh ఉన్నంత వరకు ఏదైనా ఒక ఎర్రర్ కానీ ఉంటే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, ఓకే ఇబ్బంది లేదు అనుకుంటావు, మెటీరియల్ కాదు అనుకుంటావు, దాన్ని యాక్సెప్టబుల్ రిస్క్ అంటాం. నెక్స్ట్ టాలరబుల్ మిస్స్టేట్మెంట్, రేటు, ఎక్స్పెక్టెడ్ మిస్స్టేట్మెంట్, ఇవాటిని కూడా నువ్వు డిపెండ్ చేస్తావు. టాలరబుల్ మిస్స్టేట్మెంట్ అంటే సేమ్ అదే అమౌంట్, నువ్వు ఇంతవరకు నువ్వు ఓకే అనుకున్నావు అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. దట్ ఈస్ డిటర్మైన్ శాంపుల్ సైజ్. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ శాంపుల్ యూజింగ్ అప్రోప్రియేట్ సెలెక్షన్ మెథడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, తర్వాత వస్తాయి మనకి. ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం శాంపుల్ అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పెర్ఫార్మ్ ప్రొసీజర్స్, అప్లై ఆడిట్ ప్రొసీజర్స్ టు ఈచ్ సెలెక్టెడ్ ఐటమ్, ప్రొసీజర్ పర్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ డీవియేషన్స్ ఆర్ మిస్స్టేట్మెంట్స్, ఏవైతే డీవియేషన్ అరైజ్ అయ్యాయో వాటి యొక్క నేచర్ని అండ్ ఎందుకని అరైజ్ అయిందని కాస్ట్ ద్వారా నువ్వు ఇన్వెస్టిగేట్ అని చేయాలి. నెక్స్ట్ ప్రొజెక్ట్ మిస్స్టేట్మెంట్స్, ఎక్స్ప్లోరేట్ శాంపుల్ రిజల్ట్స్ టు ది ఎంటైర్ పాపులేషన్. ఇందా చెప్పాను కదా, ఒక శాంపుల్లో మనం ఏదైతే చెక్ చేస్తున్నామో అదే ఎంటైర్ పాపులేషన్కి అప్లికబుల్ అని చెప్తాం. దాన్ని వాట్ వీ ఫౌండ్ ఇన్ ద శాంపుల్ వీ అజ్యూమ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎంటైర్ పాపులేషన్. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ రిజల్ట్స్, అసెస్ వెదర్ శాంప్లింగ్ రిస్క్ ఇస్ యాక్సెప్టబుల్. ఆ శాంప్లింగ్ రిస్క్ ఏదైతే వచ్చిందో అది విత్ ఇన్ ద లిమిట్స్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి, యాక్సెప్టబుల్గా లేదా యాక్సెప్టబుల్గా కాదని చూసుకోవాలి. దిస్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. శాంప్లింగ్ ప్రాసెస్. నెక్స్ట్ శాంప్లింగ్ సెలక్షన్ మెథడ్స్, ఇందాక అక్కడ ఉన్నది కదా అప్రోప్రియేట్ మెథడ్ ద్వారా శాంపుల్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి, ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం. Sample selection of sampling methods. So random sampling, random selection, systematic or interval selection, monetary unit sampling, haphazard sampling, block selection. సో ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఎవ్రీ ఐటమ్ హ్యాస్ అన్ ఈక్వల్ ఛాన్స్. ఒక ర్యాండమ్ నంబర్ టేబుల్ యూజ్ చేసుకొని ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అని యూజ్ చేసుకొని ఎవ్రీ శాంపుల్ హ్యాస్ అన్ ఆప్షన్ టు సెలెక్షన్. ఓకేనా, ఆ విధంగా ఈక్వల్ ఛాన్స్ అనేది ఉంటుంది, దాన్ని ర్యాండమ్ సెలెక్షన్ అంటాం. ఇక్కడ స్పెసిఫిక్ మెథడ్ అంటే ఏమో ఒక టేబుల్ పరంగా తీసుకుని వెళ్తాం, లేదా కంప్యూటర్లో మామూలుగా మనం డిజైన్ చేస్తాం. ర్యాండమ్గా ప్లస్ లైక్ డైస్ వేస్తే మనకి ఏ నెంబర్ అయితే పడుతుందో అలాగా కంప్యూటర్ సిస్టమ్ ఒకలా చేస్తాం. సో అక్కడ ఏ నెంబర్ వస్తే మనం స్వైట్ సెలెక్ట్ చేసుకుంటాం. సిస్టమేటిక్ ఆర్ ఇంటర్వల్ సెలెక్షన్, స్టార్ట్ ఎట్ ఏ ర్యాండమ్ పాయింట్, సెలెక్ట్ ఎవ్రీ nth ఐటమ్. దట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీ 20th ఇన్వాయిస్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు 100 ఇన్వాయిస్లు ఉన్నాయి, 20, 40, 60,
80, 100 ఇలా ప్రతి 20th ఒక ఇన్వాయిస్ మనం సెలెక్ట్ చేస్తాం. దాన్ని సిస్టమేటికల్ అప్రోచ్ అంటాం. నెక్స్ట్ మానిటరీ యూనిట్ శాంప్లింగ్. ఈచ్ రూపీ ఈస్ ఏ శాంప్లింగ్ యూనిట్. లార్జర్ వాల్యూ ఐటమ్స్ హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సెలెక్షన్. సో ఇది డిపెండింగ్ ఆన్ ది రూపీస్ అమౌంట్ ఆఫ్ ఇన్వాయిస్ అని ఏదైతే ఉంటుందో అది హయ్యర్ బేస్ చేసుకొని లోవర్ బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. హ్యాప్హజార్డ్ సాంప్లింగ్. నో స్ట్రక్చర్డ్ టెక్నిక్ బట్ ఆడిటర్ అవాయిడ్స్ బయాస్, నాట్ ద సేమ్ యాజ్ ర్యాండమ్. సో హ్యాప్హజార్డ్ సాంప్లింగ్ అంటే శాంప్లింగ్ లో మనకి స్పెసిఫిక్ ఫార్మాట్ అంటే ఏముండదు. అట్లీస్ట్ ర్యాండమ్ శాంప్లింగ్ లో మనం అట్లీస్ట్ నెంబర్ టేబుల్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ యూస్ చేసి మనం చేస్తున్నాం. బట్ హ్యాప్హజార్డ్ శాంప్లింగ్ లో ఏంటంటే ఇలాంటి ప్రాసెస్ అన్ని ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్స్ ఉన్నాయి, ఆ మంత్స్ లో ఏప్రిల్లో కొన్ని, మేలో కొన్ని, జూన్లో కొన్ని, ఇలాగా ర్యాండమ్ గా తీసేసుకుంటుంది. అది అక్కడ చెప్పేది. దట్ ఈస్ కాల్డ్ హ్యాప్హజార్డ్ శాంప్లింగ్. నెక్స్ట్ బ్లాక్ సెలక్షన్. బ్లాక్ సెలక్షన్ అంటే ఏంటంటే కొన్ని క్లాసిఫికేషన్స్ అనేవి బ్లాక్ గా డిజైన్ చేస్తాయి. ఇన్వాయిసెస్ లైక్ సేల్స్ ఇన్వాయిసెస్, పర్చేజ్ ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్, డెబిట్ నోట్స్, జిఆర్ఎన్స్, ఇలాగా ఇవన్నీ మనం బ్లాక్స్ డిజైన్ చేస్తాం. సో ఈచ్ బ్లాక్ ఏంటంటే కాన్సిక్యూటివ్ ఐటమ్స్, అంటే సెలెక్టింగ్ ఏ బ్లాక్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఐటమ్స్. ఆ బ్లాక్ లో ఉండే వాటిని మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇదేంటంటే పెద్దగా రికమెండ్ చేయరు, ఎందుకంటే ఏదైనా బ్లాక్ సెలెక్ట్ చేస్తాం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అప్రోచ్. కాబట్టి ఇలాగా శాంప్లింగ్ మెథడ్స్ అనేవి మనకి ఉంటాయి. ప్రాక్టికల్గా మీరు చూసుకోవచ్చు, సరిపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ శాంపుల్ సైజ్. ఈ శాంపుల్ సైజ్ని ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయి? సో ఫర్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ఇదేంటి సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి కదా, అవన్నమాట. సో టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్కి ఇప్పుడు ఏంది, ఇంక్రీజ్ శాంపుల్ సైజ్. శాంపుల్స్ అని ఎప్పుడు పెంచుకోవాలి? హయ్యర్ రిలయన్స్ ఆన్ కంట్రోల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నల్ కంట్రోల్స్ మీద హయ్యర్ రిలయన్స్ అనేది ఉంది, అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తక్కువ ఉంది. సో ఇది కరెక్ట్గా పనిచేస్తున్నా లేదని మనకి ఎలా తెలుస్తుంది? నువ్వు శాంపుల్ సైజ్ అనేది ఎక్కువగా తీసుకుంటే నీకు ఈ రిలయన్స్ అండ్ కంట్రోల్స్ అనేది మనం పెట్టుకోవచ్చా లేదని చెప్పి చూపిస్తుంది. సో అప్పుడు మనం ఇంక్రీజ్ ఇన్ శాంపుల్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. హయ్యర్ టాలరెన్స్ డీవియేషన్ రేట్ అంటే ఆ ట్రివియల్ అమౌంట్ ఏదైతే ఉందని చెప్పాను, ఆ ట్రివియల్ అమౌంట్ కాకుండా ఈ డీవియేషన్ రేట్ ఏంటి? నథింగ్ బట్ ఏంటంటే ఎంత లిమిట్ వరకు ఎక్సీడ్ అవ్వకుండా కనుక ఉంటే ఆ అమౌంట్స్ ఎర్రర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇంత అమౌంట్ వరకు ఎక్సీడ్ అవ్వకుండా ఉంటాయో దాన్ని మనం యాక్సెప్టబుల్గా తీసుకోవచ్చు అని ఉంటుంది. అది నువ్వు అమౌంట్ అనేది ఎక్కువ పెట్టుకున్నావు, లైక్ 10% పెట్టుకున్నావు. సో నువ్వు ఆ 10% తగ్గట్టు నువ్వు శాంపుల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ లోవర్ యాక్సెప్టబుల్ శాంప్లింగ్ రిస్క్ అనేది నువ్వు తక్కువగా పెట్టుకుంటున్నావు, లోవర్ యాక్సెప్టబుల్గా పెట్టుకుంటున్నావు. అలాంటి టైంలో కూడా నువ్వేం చేయాలి? నీకు తక్కువగా రావాలి, నీకు శాంప్లింగ్ రిస్క్ అనేది అనుకుంటే నువ్వు శాంపుల్స్ అనేది ఎక్కువగా తీసుకుని నీకు శాంప్లింగ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఈ రెండు అర్థమే ఉంటాయి, ఇది అర్థమే ఉండదు. మళ్ళీ చెప్తాను చూడండి. శాంప్లింగ్ రిస్క్ ఉందా? నువ్వేమనుకుంటున్నావు? నాకు తక్కువ లోవర్లీ యాక్సెప్టబుల్గా ఉండాలనుకుంటున్నావు. లోవర్లీ యాక్సెప్టబుల్గా ఉండాలని నువ్వేం చేయాలి? శాంపుల్ సైజ్ అని నువ్వు ఎక్కువగా తీసుకుంటే నువ్వు నీ వెరిఫికేషన్ అనేది కూడా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాంటి టైంలో నీకేమవుతుంది? ఆ శాంప్లింగ్ రిస్క్ అనేది కూడా తగ్గుతుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. నెక్స్ట్ శాంప్లింగ్ సైజ్ అనేది తక్కువ తీసుకోవాలి ఎప్పుడు? లోవర్ ఎక్స్పెక్టెడ్ డీవియేషన్ రేట్. దీనికి వైట్ ఆపోజిట్ స్మాలర్ పాపులేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు తక్కువ తీసుకుంటే చాలు. ఇవి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అంటే ఏంటి చెప్పాను, ఏం చెప్పాను? ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్లో ఏం వెరిఫై చేస్తాం? ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్సెస్ ఆర్ డిస్క్లోజర్స్. ఓకే, గుర్తుండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వస్తానే ఉంటాయి, రిపీట్ అవుతానే ఉంటాయి. ఇది కూడా సేమ్ అంటే ఇంక్రీజింగ్ శాంపుల్ సైజ్ ఎప్పుడు? హైయర్ టాలరెన్స్ మిస్స్టేట్మెంట్, ఇక్కడ డీవియేషన్ రేట్ అంటాడు, ఇక్కడ మిస్స్టేట్మెంట్ అంటాడు, అంతే. లోవర్ యాక్సెప్టబుల్ రిస్క్ సేమ్ అదే పాయింట్. హైయర్ ఇన్హెరెంట్ రిస్క్ మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ హైయర్ కంట్రోల్ రిస్క్. నెక్స్ట్ మోర్ ఎక్స్పెక్టెడ్ మిస్స్టేట్మెంట్స్. ఇలాంటి టైంలో ఏంటంటే శాంపుల్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి. రిడ్యూసింగ్ శాంపుల్స్ అయితే ఎప్పుడు? పాపులేషన్ ఈజ్ స్మాలర్ ఆర్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ యూజ్డ్ ఆర్ హైయర్ టాలరెన్స్ ఆఫ్ మిస్స్టేట్మెంట్. దానికి వైట్ ఆపోజిట్. సో ఈ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటంటే కింద ఆల్రెడీ ఉంది, బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డేటాస్ అనే వాళ్ళు డివైడ్ చేస్తాం ఎలాగా? లార్జ్ క్వాంటిటీస్ అంటే 10 lakhs వాల్యూ అండ్ అబౌవ్ ఉండే వాళ్ళని, స్మాలర్ గ్రూప్స్ లైక్ 5 lakhs అండ్ బిలో ఉండే వాళ్ళని ఇలా డిజైన్ చేస్తాం. దెన్ ఈచ్ గ్రూప్ విల్ బి టెస్టెడ్ సెపరేట్లీ. ఈ 10 lakhs గ్రూప్ సెపరేట్ టెస్ట్ చేస్తారు, ఈ 5 lakhs గ్రూప్ సెపరేట్గా టెస్ట్ చేస్తారు. దీన్నే స్ట్రాటిఫికేషన్ అంటారు. ఓకేనా?
సో ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రొజెక్టింగ్ మిస్స్టేట్మెంట్స్. ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, ఈజీగా అర్థమైపోతుంది. శాంపుల్ 50 ఇన్వాయిస్ ఉన్నాయి, మొత్తం పాపులేషన్ ఎంత 500 ఇన్వాయిసెస్. సో మిస్స్టేట్మెంట్ ఫౌండ్ ఇన్ శాంపుల్ వచ్చి 10,000 రూపీస్. సో ప్రొజెక్టెడ్ మిస్స్టేట్మెంట్ ఎంత ఉండొచ్చు అంటే 50 ఇన్వాయిసెస్కి 10,000 రూపీస్ మిస్స్టేట్మెంట్ నీకు ఫౌండ్ చేసావు. 500 ఇన్వాయిస్కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 10,000 into 500 divided by 50, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఎంత ప్రొజెక్టెడ్ మిస్స్టేట్మెంట్ నువ్వు యాక్సెప్టబుల్గా తీసుకోవచ్చు, లేదా అంత ఉండొచ్చు అని చెప్పి నువ్వు ఎస్టిమేషన్ తీసుకుంటావు అనమాట. దాన్ని ప్రొజెక్టింగ్ మిస్స్టేట్మెంట్ అంటాం. నెక్స్ట్ అనమోలీ. అనమోలీ అంటే ఏంటంటే ఈజ్ ఎ మిస్స్టేట్మెంట్ ఆర్ ఏ డీవియేషన్ దట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్ ఇన్ ద పాపులేషన్. ఇది కూడా ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే, ఒక అకౌంటెంట్ ఉన్నాడు, ఒక ట్రాన్సాక్షన్కి ఎర్రర్ రూపంలో ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh రూపీస్ 10 lakhs అని వేసాడు. తర్వాత ఇతను ఏం చేశాడు, వెకేట్ చేసాడు, అంటే రిజైన్ చేసాడు, రిజైన్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇదేంటిది, రిపీటెడ్ ఎర్రర్ ఏం కాదు, ఇట్ ఈజ్ ఏ వన్ టైమ్ ఎర్రర్. సో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అని మనం ఏం అనుకోకూడదు, బికాజ్ ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ ఎర్రర్ కాబట్టి. సో దాన్ని మనం అనమోలీ అంటాం. ఇంపార్టెంట్ ఫర్ MCQ, అంతే. సో దిస్ ఈస్ ది ఆడిట్ శాంప్లింగ్. ఐసే ప్యాటర్న్ ప్రకారం మీరు క్వశ్చన్స్ కూడా ఏమైనా చూసుకోవచ్చు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. నెక్స్ట్ 501 స్పెసిఫిక్ కన్సిడరేషన్స్. ఏంటి, ఇన్వెంటరీ, ఇక్కడ ఉందిగా ఇన్వెంటరీ, లిటిగేషన్, సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెంటరీ, తర్వాత ఇది లాస్ట్లో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆడిట్ ఎవిడెన్స్ అనేది స్పెసిఫిక్గా ఇన్వెంటరీకి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, లిటిగేషన్ క్లెయిమ్స్కి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ 500 ఆడిట్ ఎవిడెన్స్ మనం లింకేజ్ చేస్తాం ఈ చాప్టర్. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం, ఇన్వెంటరీ చూద్దాం. So, inventory, where inventory is material to the financial statements, the auditor should obtain sufficient appropriate audit evidence about its existence and condition. వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్స్ కోసం మనోడు చూసుకోవాలి ఆడిటర్ అనేవాడు. ఎలా, బై అటెండింగ్ ది ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ అన్లెస్ ఇంప్రాక్టికబుల్. ఓకేనా, సో ఇప్పుడు వాట్ ద ఆడిటర్ డస్ ఎట్ ద ఫిజికల్ కౌంట్, ఏం చేస్తాడు పోయి, evaluate management instructions and procedures for recording and controlling the count. లైక్ వీళ్ళు ఎలా ప్రొసీజర్స్ అనే ఫామ్ చేశారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయమని చెప్పి స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవుతున్నారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అబ్జర్వ్ ద కౌంట్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ బై ద మేనేజ్మెంట్. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ద ప్రొసీజర్ అని చెప్పి. ఇన్స్పెక్ట్ ద ఇన్వెంటరీ, కొంచెం ఇన్వెంటరీ అనే దాన్ని నువ్వు దాని యొక్క కండిషన్ ఎలా ఉంది, అబ్సలెన్స్ అయిపోయిందా లేదా ఏమన్నా డ్యామేజ్ ఉందా, వాటిని ఎలా వీళ్ళు అకౌంట్ చేస్తున్నారు అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ పర్ఫార్మ్ టెస్ట్ కౌంట్స్. ఇప్పుడు ఇన్వెంటరీ అంటే ఒకటే ఐటమ్ ఉండదు కదా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. సో అందులో నువ్వు ఒక 2-3 ఐటమ్స్ తీసుకో, నువ్వు దాని యొక్క టెస్ట్ కౌంట్స్ అని పర్ఫామ్ చేయి. మ్యాచ్ అయిందా, ఓకే, మ్యాచ్ అవ్వలేదు ఎర్రర్ ఉన్నట్టు, అలా నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపేర్ కౌంట్ రికార్డ్స్ విత్ ఇన్వెంటరీ రికార్డ్స్ లేటర్. ఎలా, ఇప్పుడు స్టాక్ గోడౌన్లో ఉంది, ఇన్వెంటరీ రికార్డ్స్ ఒక పర్సన్ దగ్గర ఉన్నాయి. ఇది కూడా మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒక 100 ఉంటే 100 ఐటమ్స్ అనేవి ఉంటే ఇక్కడ కూడా 100 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, మ్యాచ్ అయిపోయింది, ఓకే. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ నువ్వు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే ది గూడ్స్ విచ్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్ ది గోడౌన్ అండ్ రికార్డ్స్ విచ్ ఎవర్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్ ఇన్ ద బుక్స్. ఇద్దరు ఒకే పర్సన్ గానే అయితే ఎర్రర్ అనేది ఫ్రాడ్ అనే దానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాటర్స్ రిలవెంట్ ఇన్ ప్లానింగ్ ఇన్వెంటరీ కౌంట్. ఏవే మనం కన్సిడర్ చేసుకోవాలి, ఏవే మ్యాటర్స్ అని మనకు రిలవెంట్ ఇన్ ప్లానింగ్ ఇన్వెంటరీ కౌంట్. నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ ఏంటి, గూడ్స్, వర్కింగ్ ప్రోగ్రెస్ గుడ్, రా మెటీరియల్ గుడ్స్. లొకేషన్ అండ్ నెంబర్ ఆఫ్ కౌంట్ లొకేషన్స్, లైక్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. కొన్ని దగ్గర వార్స్ జరుగుతూ ఉండొచ్చు, కొన్ని దగ్గర స్ట్రైక్స్ ఉండొచ్చు, కొన్ని 144 సెక్షన్ అమలు చేసి ఉండొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ది లొకేషన్ నువ్వు ఎలా ఏ ఆడిట్ ప్రాసెస్ అని పర్ఫార్మ్ చేయాలని చూసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, ఆల్రెడీ చెప్పాను కదా, ఇది కంట్రోల్ రిస్క్,
ఇన్హెరెంట్ రిస్క్, డిటెక్షన్ రిస్క్ ఉంటాయని చెప్పి. సో జస్ట్ రిమెంబర్ ఇట్ ఈస్ ఏం చెప్పాను మీకు, రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ అంటే విచ్ ఇంపాక్ట్స్ హోల్లీ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ద కంపెనీ, దాన్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ అన్నాం. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ ఇన్వెంటరీ, ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెదర్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ ఎగ్జిస్ట్. పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే ఏంటంటే కంటిన్యూస్ అప్డేట్ ఆఫ్ ఇన్వెంటరీ రికార్డ్. లైక్ ఇప్పుడు గోడౌన్లో నుంచి ఫ్యాక్టరీలోకి ఒక వస్తువు వెళ్ళింది, ఆటోమేటిక్ ఇక్కడ ఏమైపోవాలి, వన్ ఐటమ్ డిలీట్ అయిపోవాలి. లేదా గూడ్స్ రిసిప్ట్ నోట్ ద్వారా అంటే ఫ్యాక్టరీలోకి గూడ్స్ అనేవి ఇన్వోర్డ్ అయినాయి, ఆటోమేటిక్గా వచ్చిన వెంటనే యాడ్ అయిపోవాలి. ఇలా దీన్ని పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్ అంటారు. కంటిన్యూస్లీ వెంటనే అప్డేట్ అయిపోతూ ఉండాలి. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ కౌంట్, ఇంటరిమా లేకపోతే ఇయర్ ఎండా. వెదర్ ఐటీ బేస్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఈస్ యూజ్డ్, అంటే ఈఆర్పీలో వాటిలో అండ్ టాలీస్లో కూడా మనం రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు రిగార్డింగ్ టు ఇన్వెంటరీ. సో అవి ఏమన్నా ఐటీ బేస్డ్ ఏమన్నా మన దగ్గర ఉన్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి, అంటే మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెన్ ఫిజికల్ కౌంట్ ఈస్ ఇంప్రాక్టికబుల్, ఇఫ్ అటెండింగ్ ది కౌంట్ ఈస్ ఇంప్రాక్టికబుల్, the auditor shall perform alternate audit procedures to obtain sufficient appropriate evidence. If not possible, modify the opinion. So కొన్ని ప్లేస్కి వెళ్ళడం కుదరట్లేదు బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్ ఆర్ రిమోట్ లొకేషన్స్ ఆర్ హెచ్ఆర్టర్స్ లొకేషన్స్. అప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్ ప్రొసెస్ అని పర్ఫామ్ చేయాలి. లైక్ ఏంటి, ఇన్వాయిసెస్ వెరిఫికేషన్స్, అమౌంట్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. జిఆర్ఎన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నువ్వు సాటిస్ఫై అవ్వాలి. ఇన్ కేసు అలా కూడా లేవు అనుకుంటే నువ్వేం చేయాలంటే ఒపీనియన్ మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ హెల్ప్ బై థర్డ్ పార్టీస్ ద్వారా హెల్ప్ చేసినప్పుడు ఏంటంటే ఎందుకు హెల్ప్ చేశారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎస్ గూడ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ విత్ మీ అని చెప్పి, వాటి యొక్క కండిషన్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, వాటి యొక్క కండిషన్ ఏంటని మనం తెలుసుకోవాలి. యూ కెన్ గో త్రూ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. దట్స్ అబౌట్ ఇన్వెంటరీ. Now let's get into litigation and claims. So litigation and claims అంటే ఏంటి, కోర్ట్ కేసెస్, ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ ఇలాంటివి అనమాట. సో ది auditor should identify litigation and claims involving the entity that may give rise to material misstatement process includes ఏమేమి అవ్వచ్చు, ఎంక్వైరీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ లీగల్ కౌన్సిల్. ఇలాంటి లిటిగేషన్ క్లైమ్స్ ఏమైనా ఉన్నాయని ఫస్ట్ మేనేజ్మెంట్ అడగాలి, లేదా లీగల్ కౌన్సిల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మినిట్స్ ఆఫ్ ది బోర్డ్ మీరు రివ్యూ చేస్తే దాని ద్వారా తెలుసుకోవచ్చు. లీగల్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ ఇన్ టాలీ అకౌంట్స్ కానీ ఏమన్నా ఉంటే ఆ రివ్యూ చేసి మనం తెలుసుకోవచ్చు. లైక్ ఎందుకని ఇప్పుడు మనకి అలాంటి క్లైమ్స్ అనేవి ఏమి లేనప్పుడు మనం లీగల్ ఎక్స్పెన్స్ ఎందుకు ఇంకా అవుతాం, ఇక్కడ అవ్వం కదా. సో లీగల్ ఎక్స్పెన్స్ అనేది మనకి పిఎండ్లో చూపిస్తుంది అంటే ఆబ్వియస్లీ మనకి ఏంటి, ఏదో క్లారిఫికేషన్ క్లైమ్స్ రిలేటెడ్ ఏదో ఉందని చెప్పి. దట్ స్మాల్ అమౌంట్స్ అయితే ఓకే, మేజర్ అమౌంట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఉన్నట్టే. సో అది మనం రివ్యూ చేయాలి. నెక్స్ట్ రివ్యూయింగ్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో క్లైమ్స్ ఏమైనా సెటిల్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, అయినాయా లేదా అవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా వాటిని మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా రివ్యూ కన్ఫర్మేషన్స్ తీసుకొని వాటిని రివ్యూ చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్. మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం అప్రూవల్ తీసుకొని ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్తో మనము మాట్లాడచ్చు, కమ్యూనికేట్ చేయదు త్రూ ఏ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ. సో లెటర్ ఆఫ్ ఎంక్వైరీ దాంట్లో కంటెంట్స్ ఏముంటాయంటే ఏ లిస్ట్ ఆఫ్ లిటిగేషన్ అండ్ క్లైమ్స్ ఐడెంటిఫైడ్ బై ద మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ ది అవుట్కమ్ అండ్ ఎస్టిమేటెడ్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ దట్ లిటిగేషన్ క్లైమ్స్. వాటికి అవుట్కమ్ ఏముంటుంది ఎస్టిమేట్ చేసింది, అంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అంటే రూపీ టర్మ్స్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది టు కంపెనీకి అని చెప్పి అసెస్ చేసింది. నెక్స్ట్ రిక్వెస్ట్ టు కన్ఫర్మ్ ఆర్ అదర్వైజ్ కామెంట్ ఆన్ మేనేజ్మెంట్ అసెస్మెంట్. ఇప్పుడు కంపెనీ ఇలా చేసింది, వీటిని బేస్ చేసుకొని మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్పి మనం లీగల్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ అదర్ మెటీరియల్ లిటిగేషన్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్. సో అవుట్ ఆఫ్ 10 ఐటమ్స్ మేనేజ్మెంట్ 9 ఐటమ్స్ డిస్క్లోజ్ చేసింది, 9 లిటిగేషన్స్ డిస్క్లోజ్ చేసింది. సో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే లాయర్ ఏవైతే డిస్క్లోజ్ చేయలేదో వాటిని ఆ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు టు ది ఆడిటర్. దీస్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ. ఇఫ్ లీగల్ కౌన్సిల్ అనేవారు రిఫ్యూజ్ టు రెస్పాండ్ కానీ అయితే ఆడిటర్ కన్సిడర్ దిస్ స్కోప్ ఆఫ్ లిమిటేషన్ కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ మ్యాటర్ అనేది మెటీరియల్ కానీ అయితే క్వాలిఫైడ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇష్యూ చేయొచ్చు. ఆడిటర్ షుడ్ ఇన్ఫార్మ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది లిమిటేషన్. ఏంటి ఈ స్కోప్ ఏదైతే మనకి లీగల్ కౌన్సిల్ అని రెస్పాండ్ అవ్వట్లేదు దానికి స్కోప్ ఆఫ్ లిమిటేషన్ అంటాం, దాన్ని మేనేజ్మెంట్ కూడా డిస్క్లోజ్ చేయాలి. సో ఇన్ కేస్ ఆ మెటీరియల్ ఎందుకంటే ఆ మ్యాటర్ ఏదైనా మెటీరియల్ కనుక అయితే క్వాలిఫైడ్ ఒపీనియన్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇష్యూ చేయాలి. This is about litigation and claims. Now we go with segment information. Segment information చాలా చిన్నది. సెగ్మెంట్ అసలు సెగ్మెంట్ అంటే ఏంటంటే డిఫరెంట్ యూనిట్స్ ఇన్ ఏ కంపెనీ, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రాసెసింగ్ యూనిట్, పర్చేజ్ యూనిట్, డిస్ట్రిబ్యూషన్,
ఇలాగ ఏవైతే సెపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి వాటన్నిటి రిలేటెడ్ దాన్ని సెగ్మెంట్ అంటారు. సో ఇప్పుడు ఆ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ గురించి చూద్దాం. వేర్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ మెటీరియల్, ది ఆర్డర్ అబ్టైన్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అబౌట్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అలా చేశారు లేదా? లైక్ మనకి ఇండియాస్ ఉన్నాయి, లైక్ ఇండియాస్ 108 ఆర్ AS17 సెగ్మెంట్ రిపోర్టింగ్ అని చెప్పి. సో ఆ విధంగా డిస్క్లోజ్ అనేది చేశారా లేదా చూసుకోవాలి. నెక్స్ట్, ది ఆర్డర్ ఎవాల్యుయేట్స్ వెదర్ ది ఎంటిటీ మెథడ్స్ ఫర్ డిటర్మైనింగ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్రోప్రియేట్. సో ఆ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వీళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఏదైతే మెథడ్స్ అనేవి వాడుతున్నారో అవి అప్రోప్రియేట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. అండ్ డిస్క్లోజ్ చేశారా లేదా యాజ్ పర్ అప్లికబుల్ ఫ్రేమ్వర్క్ అనేది చెక్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ విత్ SA 501. ఇంకా ఐసీఏ క్వశ్చన్స్ అని మనం డ్రాఫ్ట్ చేస్తున్నాం, మీరే చెక్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్, వాటికి మనం ఏ ఆన్సర్ రాయాలని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామా లేదా అని చెప్పి. SA 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. SA 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు SA 505 ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఎందుకు రిక్వైర్డ్, ఎందుకని వై నాట్ ఇంటర్నల్ కన్ఫర్మేషన్స్? బికాస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ ఆర్ హైలీ రిలయబుల్. సో అందుకోసం ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ఎలా డీల్ చేయాలని చెప్పి మనకి 505లో మనకి డిస్క్లోజ్ చేశారు. సో కీ డెఫినేషన్ అంటే చూద్దాం. ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ యాజ్ ఎ డైరెక్ట్ రిటర్న్ రెస్పాన్స్ టు ది ఆడిటర్ ఫ్రమ్ ఎ థర్డ్ పార్టీ ఇన్ పేపర్ ఫామ్ ఆర్ బై ఎలక్ట్రానిక్ ఆర్ అదర్ మీడియం. కామన్గా ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్స్ కోసం, ట్రేడ్ రిసిబుల్ కన్ఫర్మేషన్, లోన్ అవుట్ స్టాండింగ్, ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ బై కస్టోడియన్స్, లీగల్ మ్యాటర్స్ రిలేటెడ్, ఇటువంటి పర్పస్లో మనం ఈ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. సో కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేవి ఎన్ని టైప్స్ ఏంటో చూద్దాం. సో పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఆస్కింగ్ ది కన్ఫర్మింగ్ పార్టీ టు రిప్లై ఇన్ ఆల్ కేసెస్. అంటే ఏంటి, బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతున్నా అంటే కరెక్ట్ అయినా ఇన్కరెక్ట్ అయినా సరే రెస్పాన్స్ అనేది ఏమంటారు. దిస్ ఈస్ ఏ హైలీ రిలయబుల్ ఎవిడెన్స్. నెక్స్ట్, నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఏదైనా ఇప్పుడు ఇది ఎప్పుడో యూజ్ చేస్తామంటే, అంటే నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే ఇన్ కేస్ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవ్వకపోతే, ఇన్కరెక్ట్ అనిపించినప్పుడు మాత్రమే మీరు రెస్పాన్స్ అనేది ఇవ్వండి, కన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి అని పండుతాం. అప్పుడు ఈ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం అనమాట. లెస్ రిలయబుల్. ఇది నాన్ రెస్పాన్స్ కుడ్ మీన్ అగ్రిమెంట్ ఆర్ జస్ట్ బీయింగ్ ఇగ్నోర్డ్. బికాస్ ఎందుకంటే మనం కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పంపించిన తర్వాత అతను చూసుంటే ఓకే, కొన్నిసార్లు చూడకుండా జస్ట్ ఇగ్నోర్ కూడా చేసి ఉండొచ్చు. అలాంటి టైంలో మనం ఏమనుకుంటాం, ఇది నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కాబట్టి తప్పు అయితే, బ్యాలెన్స్ ఇన్కరెక్ట్ అయితేనే మనకి రెస్పాన్స్ అనేది ఇస్తారు. సో ఇది రెస్పాన్స్ రాలేదు కాబట్టి కరెక్టే అని చెప్పి అనుకుంటాం. బట్ ఇది ఇగ్నోర్ చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేసు నిజంగా తప్పుంది అనుకోండి, అది మనం ఐడెంటిఫై చేయాలి. సో లెస్ రిలయబుల్ అనమాట. నెక్స్ట్, నాన్ రెస్పాన్స్. ఇన్ కేస్ కన్ఫర్మింగ్ పార్టీ అనేవాడు రెస్పాన్స్ అనేది ఏమకపోతే టు ఏ పాజిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, ఆడిటర్ అనేవాడు ఆల్టర్నేట్ ప్రొసెస్ అని పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్, ఎక్సెప్షన్. దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉంది, ఏం కంటెంట్ ఉందో చదువుదాం. కన్ఫర్మింగ్ పార్టీ రెస్పాన్స్ బట్ ఇండికేట్స్ ఎ డిస్క్రిపెన్సీ విత్ ది క్లయింట్స్ రికార్డ్స్, ఆడిటర్ మస్ట్ ఇన్వెస్టిగేట్ ది డిస్క్రిపెన్సీ. ఇది ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. A company has 500 debtors with small balances. Based on strong internal controls, clean history of past audits, no customer complaints history, reliable accounting system, the auditor expects that maybe only two or three debtors out of 500 might raise dispute. Since exception rate is expected to be very low, negative confirmation request is appropriate. ఈ ఏదైతే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో 2-3 డేటాస్ అనే దాన్ని మేము మైట్ రైజ్ డిస్ప్యూట్ అన్నాము, దీన్ని ఎక్సెప్షన్ రేట్ అంటాం. ఈ ఎక్సెప్షన్ రేట్ అనేది అవుట్ ఆఫ్ 500 డేటాస్ 2 to 3 అనేది వెరీ లో ఉంది కాబట్టి నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది నువ్వు ఇష్యూ చేసుకోవచ్చు. లెస్ దెన్ 1% ఉంది కాబట్టి, అంటే 1% అనేది మ్యాండేటరీ కాదు, వెరీ లో, డిపెండింగ్ ఆన్ ది కేస్ టు కేస్ మనం పర్సెంటేజ్ ఎంతో చూసుకోవాలి. దాన్ని ఎక్సెప్షన్ అంటాం. అర్థమైంది కదా? త్రూ అన్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఆ డిస్క్రిపెన్సీ అనేది ఎక్కువగా అనుకుంటే ఆడిటర్ అనేవాడు ఇన్వెస్టిగేట్ చేయాలి. నెక్స్ట్, కండిషన్స్ ఫర్ యూజింగ్ నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. ఏ సిచ్యువేషన్స్ లో మనం నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మే బి ఓన్లీ యూజింగ్ ఆల్ ది ఫాలోయింగ్ వెన్ ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్లై. అసెస్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఈస్ లో. అంటే ఆ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేది ఇంపాక్టింగ్ ది ఎంటిటీ అనేది లోగా అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ బ్యాలెన్సెస్, ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కువగానే ఉన్నాయి బట్ అమౌంట్స్ కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువ ఇన్ ద సెన్స్ స్మాల్ అమౌంట్స్ అనమాట, 5,000, 10,000 ఇలాగా.
నెక్స్ట్ వెరీ లో రేట్ ఆఫ్ ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ రేట్ అనేది లో ఎక్స్పెక్ట్ చేసాం, అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డర్ హ్యాస్ నో రీజన్ టు బిలీవ్ ద కన్ఫర్మింగ్ పార్టీస్ విల్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్. సో మనం ఆర్డర్స్ అనే వాళ్ళం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఏంటి మన నెగిటివ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ పంపిస్తే కన్ఫర్మింగ్ పార్టీ అనేవాడు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, ఇగ్నోర్ చేయడు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్స్ లో those are the situations. In that situations ఏంటంటే మన నెగిటివ్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ మెయింటైనింగ్ కంట్రోల్ ఓవర్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్. So the author should maintain control over external confirmation request at all times. This means determining the information to be confirmed. ఈ మెయింటైనింగ్ కంట్రోల్ అంటే ఏంటంటే, నువ్వు కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇష్యూ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏ ఫ్యాక్టర్స్ అని నువ్వు కన్సిడర్ చేసుకొని నువ్వు ఈ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఇష్యూ చేయాలి అని చెప్పి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ డిటర్మైన్ ఇన్ఫర్మేషన్ టు బి కన్ఫర్మ్. నువ్వు అసలు ఫస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేయాలను డిటర్మైన్ చేసుకోవాలనుకుంటున్నావు. నెక్స్ట్ సెలెక్టింగ్ ది అప్రోప్రియేట్ కన్ఫర్మింగ్ పార్టీస్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి అంటే ఎవరు నువ్వు తీసుకోవాలి, లైక్ హై వాల్యూ పర్సన్స్, లేకపోతే లాంగ్ టైం నుంచి పెండింగ్ ఉన్నారు వాళ్ళు, అలాగా. నెక్స్ట్ డిజైనింగ్ ది కన్ఫర్మేషన్ రిక్వెస్ట్, ఏది నెగిటివ్ ఇన్ఫర్మేషన్, నెగిటివా పాజిటివా ఏది, అది కూడా ఆర్డర్ చేయాలి, నాట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సెండింగ్ ద రిక్వెస్ట్ డైరెక్ట్లీ టు ది కన్ఫర్మింగ్ పార్టీ, డైరెక్ట్ రిక్వెస్ట్ వాళ్ళకి మెయిల్ చేసేయాలి ఆర్ పోస్ట్ ద్వారా పంపించాలి. నెక్స్ట్ రిసీవింగ్ ద రెస్పాన్స్ డైరెక్ట్లీ, వచ్చే రెస్పాన్స్ కూడా ఏంటంటే మన మెయిల్ ఐడికి వస్తే చాలు, త్రూ మేనేజ్మెంట్ రావాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ రిఫర్ ఫర్ టు అలో కన్ఫర్మేషన్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఈ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అయితే మనం తీసుకోవాలనుకో దాన్ని రిఫ్యూజ్ చేస్తుంది, అలో చేయదు. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ముందు మేనేజ్మెంట్ మనం ఎంక్వైరీ చేయాలి, ఏంటి ఎందుకని మీరు వద్దంటున్నారని చెప్పి. సో వాళ్ళు చెప్పిన రీజన్స్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ ఓకే అని చెప్పి మనం ఫర్దర్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేయాలి. ఇన్ కేసు అది జెన్యూన్గా లేదనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్కోప్ ఆఫ్ లిమిటేషన్, మనం రిపోర్ట్ అనేది మాడిఫై చేయాలి. బిఫోర్ మాడిఫైయింగ్ ద రిపోర్ట్ TCWG కమ్యూనికేట్ చేయాలి. అదే ఉంటుంది ఇక్కడ, ఒకసారి చదవండి సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ SA 505 ICA ప్యాటర్న్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెట్స్ గో విత్ SA 510 ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఈవెన్ దో చిన్న కాన్సెప్టే, జస్ట్ ఊరికే ఒక ఓవర్ చెప్తాను. ముందు చూడండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 25-26కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు 1 April 25 కదా. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి కరెక్ట్గా మనకి ప్రీవియస్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అంటే ఈ వీటిలో ఏమైనా మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏమైనా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా అని చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకుంటాం అవన్నీ? సో ప్రీవియస్ ఇయర్ ఆల్రెడీ ఆడిట్ చేస్తుంటే అది, లేదా మనం ఫస్ట్ టైం ఆడిట్ వచ్చుంటే అలాగా. ప్రీవియస్ ఆల్రెడీ ఆడిట్ చేస్తున్నారు అనుకోండి, వాటి యొక్క ప్రియర్ ఇయర్ యొక్క రిపోర్ట్స్, వాటి యొక్క అనాలిసిస్ ఏమైతే పెర్ఫామ్ చేశారు ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్ అనుకోండి, అది మనం ఫర్దర్గా ఆడిట్ ప్రాసెస్ అని పర్ఫామ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ద కీ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నీకు చాలా ఇంపాక్ట్ చేస్తుంది కదా, మరి P&Lsలో ఎట్లయినా సరే ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్ అయ్యేది అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, when an audit takes a new audit engagement for the first time, they face a unique challenge. They did not audit the previous year figures. SA 510 address the evidence regarding opening balances. So first definition చూద్దాం. Initial audit engagement, an engagement in which either the financial statements for the prior period were audited by the predecessor auditor, either the prior period financial statements were not audited. Two cases. The opening balances, the account balances that existed at the beginning of the period, including contingency and commitments existing at the beginning of the period. ఈ వీటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ కన్సిడర్ చేస్తాం. అంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏవైతే అకౌంట్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు. ప్రెడిసెసర్ ఆడిటర్ అంటే ఎవరు? ప్రీవియస్ ఇయర్లో ఎవరైతే ఆడిట్ చేశాడో వాడిని ప్రెడిసెసర్ ఆడిట్ అంటాడు. ఆబ్జెక్టివ్, ఎందుకు అసలు ఆ ఫైట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి కంటెంట్ మిస్ స్టేట్మెంట్స్ దట్ మెటీరియల్ ఎఫెక్ట్ ది కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ దాని యొక్క సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేయాలి. Or whether appropriate accounting policies reflected in the accounting policies have been consistently applied. Accounting policies ఏవైతే ఉన్నాయో అవి కన్సిస్టెంట్గా అప్లై చేశారా లేదా అని చూసుకోవాలి. టూ ఆబ్జెక్టివ్స్ అంటే చెప్పండి, ఓపెనింగ్ బ్యాలెన్సెస్లో ఏమైనా మెటీరియల్ ఎఫెక్ట్ చేసేవి మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ ద కరెంట్ పీరియడ్ అనేది చెక్ చేయాలి. లేదా అకౌంటింగ్ పాలసీ అనేవి రిఫ్లెక్ట్ ఇన్ ద ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కన్సిస్టెంట్గా అప్లై చేశారని చూడాలి. నెక్స్ట్ ఆడిట్ ప్రొసీజర్ ఫర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా? కరెంట్ పీరియడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి, నాన్ కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి. అంటే చూద్దాం. కరెంట్ పీరియడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ప్రాసెస్ ఏంటంటే రివ్యూ
ప్రియర్ ఇయర్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇఫ్ అవైలబుల్, ముందు ఇవి వెరిఫై చేయాలి. నెక్స్ట్, రివ్యూ ప్రెడిసెసర్ ఆడిటర్ వర్కింగ్ పేపర్స్, అప్టైన్ యాక్సెస్ ఆఫ్టర్ క్లయింట్ పర్మిషన్. సో ప్రీవియస్ ఇయర్లో ఏవైతే మనం ఆ ప్రెడిసెసర్ ఆడిటర్ ఏవైతే ఆడిట్ వర్కింగ్స్ అనేది చేస్తున్నాడో వాటిని మనం త్రూ క్లయింట్ పర్మిషన్ ద్వారా ఆ వర్కింగ్ పేపర్స్ అనేవి మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్, evaluate whether current period procedures provide evidence about opening balances. Example, inventory physical count at year end, roll back into openings, gives evidence on opening month. ఇప్పుడు నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు 25-26 ఉంది కదా, సో 31st March 2026కి మన దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఇన్వెంటరీ, దీన్ని మనం ఏం చేస్తామంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో లైక్ పర్చేజెస్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఇక్కడ ఈ బ్యాలెన్స్కి అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ బ్యాలెన్స్ వస్తుంది కదా, అది కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు. స్టెప్ 4, పర్ఫార్మ్ స్పెసిఫిక్ ప్రొసీజర్ టు ద టెస్ట్ ది ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఆ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేయమని ఒకటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఈ స్టెప్ 3కి సంబంధించి మనం ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూద్దాం. సిచ్యువేషన్ ఏంటి, ఆర్డర్ జాయిన్స్ యాజ్ ఎ న్యూ ఆర్డర్ ఫర్ ఫైనాన్షియల్ 25-26. ఓపెనింగ్ ఇన్వెంటరీ యాజ్ ఆన్ 1st April 25 నీడ్స్ టు బి వెరిఫైడ్. ఇది వెరిఫై చేయాలి, అదే కదా మెయిన్ టాస్క్ ఇక్కడ. సో ఆర్డర్ డస్ కండక్ట్స్ ఫిజికల్ స్టాక్ కౌంట్ అట్ ఇయర్ ఎండ్ 31st March 2026. ఎంత ఉంది కౌంట్ అనేది? 1000 యూనిట్స్ ఉన్నాయి. రోల్ బ్యాక్ మీన్స్ అంటే వర్క్ బ్యాక్వర్డ్స్ యూజింగ్ కరెంట్ ఇయర్ రికార్డ్స్. ఎలాగా, ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వచ్చి 1000 యూనిట్స్ ఉంది, దానికి యాడ్ గూడ్స్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. క్లోజింగ్ స్టాక్ ఉంది, సేల్స్, పర్చేజెస్, ఈ రెండు యాడ్ చేసుకుంటాం, ఇది లెస్ చేస్తాం కదా. సో అలాగే డ్యూరింగ్ ద ఇయర్ సోల్డ్ చేసినవి 5000, ఇవి యాడ్ చేసి గూడ్స్ పర్చేస్ డ్యూరింగ్ ద ఇయర్ 4500 లెస్ చేయాలి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉందో నీకు అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 1500 అని ఓపెనింగ్ బ్యాలెన్స్ నీకు వస్తుంది. సో ఆ విధంగా నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేయొచ్చు. అదే ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ కరెంట్ పీరియడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో నాన్ కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి అయితే ఎలాగా? For assets like fixed assets, investments, long-term loans, the auditor may obtain sufficient appropriate evidence through reviewing the documents relating to the purchase or creation of assets. Purchase or creation of assets దేనికైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే అవి రివ్యూ చేస్తాయి. కన్ఫర్మింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీస్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫర్ లోన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్, అలాగా వాళ్ళ నుంచి కన్ఫర్మ్ చేసుకొని, లేదా రివ్యూ ఆఫ్ ప్రియర్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ వర్కింగ్ పేపర్స్. ఇది ఆల్రెడీ డిస్కస్ అయిన పాయింట్, రిపీటెడ్ పాయింట్ ఇది. అలా మనం నాన్ కరెంట్ అసెట్స్ అనే వాటికి, నాన్ కరెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి మనం ఆడిట్ ప్రొసీజర్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్, కన్సిస్టెన్సీ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. ది ఆడిటర్ మస్ట్ వెరిఫై అకౌంటింగ్ పాలసీస్ యూజ్డ్ ఫర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆర్ కన్సిస్టెంట్లీ అప్లైడ్ ఇన్ ద కరెంట్ పీరియడ్. If there is any change in the accounting policy, the auditor must verify whether proper disclosure have been made or not. సో ఇక్కడ అకౌంటింగ్ పాలసీస్లో మనకి లింకేజ్ టు ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనుకుంటే ఏంటంటే, అకౌంటింగ్ పాలసీ అనేది మనం ఊరిమాటే చేంజ్ చేయకూడదు అన్లెస్ అది చేంజ్ ఇస్ రిక్వైర్డ్ బై లా ఆర్ ఇలాగా అకౌంటింగ్ పాలసీ అనేది చేంజ్ చేయడం వల్ల, ట్రీట్మెంట్ అనేది చేంజ్ చేయడం వల్ల ఏంటంటే బెటర్ ప్రజెంటేషన్ అది వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం చేంజ్ చేయాలి, అన్లెస్ అలా చేంజ్ చేయకూడదు. సో అలా చేంజ్ చేసినప్పుడు ఏంటంటే ప్రాపర్ డిస్క్లోజర్ ఇచ్చారు లేదా చూసుకోవాలి. సో రిపోర్టింగ్ ఇంప్లికేషన్స్ ఎస్ఏ 5 ప్రకారం. సినారీ 1, అనేబుల్ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఎవిడెన్స్. దిస్ ఇస్ స్కోప్ లిమిటేషన్ అనుకుంటాం. సో క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇఫ్ మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇఫ్ పర్వేజివ్. ఈ పర్వేజ్ ఎఫెక్ట్ ఓడ్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తుంది, అంటే ఇంతవరకు మనం చేసిన డిస్కషన్లో కొత్తగా వస్తుంది. ఇది మనకి ఎస్ఏ 700 సిరీస్లో తగులుతుంది. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెటీరియల్ అండ్ పర్వేజివ్ అంటే ఏంటి, మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్ అంటే ఏంటి అని. బట్ ప్రెసెంట్ అయితే మెటీరియల్ ప్లస్ పర్వేజివ్ అని అయితే అడ్వర్స్ ఇంపాక్ట్ అని తీసుకోండి, అడ్వర్స్ ఒపీనియన్ ఇష్యూ చేస్తాం. మెటీరియల్ బట్ నాట్ పర్వేజివ్ అని అయితే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాం. అది మెటీరియల్ అసలు పర్వేజివ్ అసలు ఏది మనం చేయలేకపోతాం, సఫిషియెంట్ అప్రోప్రియట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేకపోతాం, దీని గురించి డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇష్యూ చేస్తాం. ప్రజెంట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. Scenario 2, opening balances contain material misstatement that are material affects the current period misstatement. So qualified opinion ఇస్తాం, పర్వేజివ్ కాకుండా ఉంటే. పర్వేజివ్ అనేది అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాం. అకౌంటింగ్ పాలసీ నాట్ కన్సిస్టెంట్లీ అప్లైడ్, డిస్క్లోజర్ అండ్ రిపోర్ట్ క్వాలిఫైడ్ అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాం. సేమ్ దానిలాగే సిచ్యువేషన్ ఏదైనా సరే పర్వేజివ్ కాదని చూసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ అయితే సరిపోతుంది, చూసుకోండి సార్. సో దిస్ ఈజ్ అబౌట్ 5. నౌ ఎస్ఏ 550 కొంచెం డ్రైగా ఉంటుంది, బట్ ఈవెన్ దో సింపులే. ఓకేనా, చూద్దాం.
జస్ట్ టూ మోర్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఎస్ఏ 550 అండ్ ఎస్ఏ 520 ఐ థింక్స్, 530 ఐ థింక్స్, 520 సంథింగ్, 520 ఐ థింక్ సో. సో ఇప్పుడు రిలేటెడ్ పార్టీస్ అనేది ఎందుకని ఇక్కడ రిలవెంట్ అని చూద్దాం. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది కరెక్ట్గా ఉండదు, కరెక్ట్గా డిటర్మిన్ చేయడు, ఫిక్టీషియస్ బుక్ ఎంట్రీస్ వేస్తారు, విచ్ ఈస్ ఇన్ జనరల్ ట్రాన్సాక్షన్ అనేది రియల్గా జరుగుండదు, రియల్లీ నాట్ హ్యాపెండ్. సో ఇవన్నీ మనకి లిమిటెడ్స్ ఉన్నాయి, బట్ ట్రాన్సాక్షన్ మాత్రం చేసినట్టు మనకు బుక్స్లో చూపిస్తాడు. ఎందుకని? సేల్స్ ఇంపాక్ట్, పర్చేజ్ ఇంపాక్ట్, లైక్ హైలీ ఇన్ఫ్లేట్ చేసి సేల్స్ ఇచ్చాడు అనుకోండి, ఎందుకోసం ఇస్తాడు? మనకి ఇన్కమ్ పెంచుదానికి అని చెప్పి ఇస్తాడు. లేదా పర్చేస్ అనేవి హై కాస్ట్ ఇచ్చి పర్చేస్ చేశాడు అనుకోండి, ఎందుకని? ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ చేసుకొని ప్రాఫిట్ అనేది రిడ్యూస్ చేసి చూపించడానికి కోసం. సో ఈ విధంగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో వీటిని ఎలా మనం ట్రాన్సాక్ట్ చేయాలి, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనం ఎస్ఐ ప్రకారం రికార్డ్ చేయాలని చెప్పి ఈ స్టాండర్డ్ మనకి చెప్తుంది. ఓకేనా? దట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ దిస్ ఎస్ఏ 500, ఎస్ఏ 550 ఇన్ కనెక్షన్ విత్ ఎస్ఏ 500. ఓకే. So related party transactions are inherently risky because they may not be at arm's length and can be used to perpetrate and conceal fraud. ఇలా చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇది ఈ బేస్ చేసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది. ఓకే. ఎస్ఏ 550 ఎస్టాబ్లిషెస్ ది స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఆడిటర్స్. కీ డెఫినేషన్ ఏంటో చూద్దాం. Related party అంటే ఎవరు? Related party that is related to the entity as defined under applicable financial reporting framework. Generally ఎవరవుతారు? అసోసియేట్ ఎంటర్ప్రైజ్, సబ్సిడరీస్, కేఎంపీ, రిలేటివ్స్ ఆఫ్ కేఎంపీ, entities controlled or influenced by కేఎంపీ. సో కంట్రోల్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ 50% ఆఫ్ షేర్ హోల్డింగ్ అని ఉంటే, బట్ కెన్ బి లెస్ దెన్ ఉంటే మామూలుగా కంట్రోలింగ్ ఎంటిటీ అంటారు. బట్ ఈవెన్ అంతకంటే తక్కువ ఉన్నాడు కంట్రోలింగ్ ఎంటిటీ అని అంటారు ఇఫ్ బోర్డు కంట్రోల్ అగ్రిమెంట్స్ అని ఉంటే. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే 20%, గ్రేటర్ దెన్ 20%, గ్రేటర్ దెన్ 20%, బట్ అప్ టు 50% కనుక అని ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. దాన్ని కూడా మనం రిలేటెడ్ పార్టీ కానీ తీసుకుంటాం, అంటే రిలేటెడ్ పార్టీస్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ పర్పస్ ఎంటిటీ created to accomplish a specific narrow objective, often off balance sheet structures. Auditor must consider whether an SP is effectively a related party. So these are relevant terms like ఇండేస్ లో మనకు కనిపిస్తాయి, ఆర్ మీకు ఏఎస్ ఉంటాయి కదా, ఏఎస్ కూడా జనరల్లీ కనిపిస్తాయి. ఇది ఐ థింక్ రిలేటెడ్ పార్టీ ఉంది కదా, మాకైతే ఇండేస్ 24 అనుకుంటాను. సో మీకు ఉంటుంది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఈ మూడు వస్తాయి, బట్ దిస్ ఈస్ ఏ న్యూ టర్మ్, స్పెషల్ పర్పస్ ఏంటి, దీనికి ఎగ్జాంపుల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేద్దాం అసలు దాని మీనింగ్ ఏంటి. ఓకే. సో చూడండి సిచ్యువేషన్. ఏబిసి లిమిటెడ్ హ్యాస్ టేకెన్ ఏ లోన్ ఆఫ్ 50 crores ఫ్రమ్ బ్యాంక్ టు కీప్ దిస్ లోన్ ఆఫ్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్. ఆఫ్ ఇట్స్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏబిసి లిమిటెడ్ బుక్స్ లో ఆ లయబిలిటీని చూపించాలనుకోవట్లే. సో వీళ్ళు ఏం చేశారు? సెపరేట్ కంపెనీ క్రియేట్ చేశారు, ఏది? ఏబిసి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి. సో ఇది ఎస్పీవి, క్రియేటెడ్ ఫర్ ద నారో పర్పస్ ఆఫ్ హోల్డింగ్ దిస్ లోన్. ఆ లోన్ ఇక్కడ ఏం చూపిస్తారంటే లయబిలిటీని చూపించుకుంటారు, ఇక్కడ మాత్రం ఏముండదు. బట్ అమౌంట్ ఎవరు యూస్ చేసుకుంటారు? వీడే యూస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇది హౌ ఇట్ వర్క్స్ చూద్దాం. ఏబిసి లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ద లోన్ టు ఏబిసి ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏబిసి ఫైనాన్స్ బ్యాలెన్స్ షీట్ షోస్ 50 crores liability. ఏబిసి లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్ లుక్స్ డెప్ట్ ఫ్రీ, మిస్లీడింగ్ టు ఇన్వెస్టర్స్. అంటే ఏంది? లైబిలిటీ కూడా యాక్చువల్ ఏబిసి లిమిటెడ్, బట్ ఇది ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంక్లూడ్ అవ్వడం వల్ల ఏబిసి లిమిటెడ్ ఏమవుతుంది? డెప్ట్ ఫ్రీగా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ మిస్లీడింగ్ ఇన్వెస్టర్స్ అవుతుంది. ఇప్పుడు వై ఆడిటర్ మస్ట్ చెక్ ఈస్ ఎస్పీఐ రిలేటెడ్ పార్టీ కాదని చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాడు? ఈవెన్ దో ఏబిసి ఫైనాన్స్ ఈస్ టెక్నికల్లీ సెపరేట్ లీగల్ ఎంటిటీ, ఇన్ రియాలిటీ ఏబిసి లిమిటెడ్ ఏది కంట్రోల్, ఇది ఫైనాన్స్ లిమిటెడ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఏబిసి లిమిటెడ్ కంట్రోల్ చేస్తుంది. బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు? ఏబిసి లిమిటెడ్. క్రియేటెడ్ ఫర్ ద పర్పస్, ఎవరి పర్పస్ కోసం క్రియేట్ చేశాడు? ఏబిసి లిమిటెడ్ కోసమే. సో ఈ కండిషన్ అని ఫుల్ఫిల్ అయినప్పుడు ఏంటంటే దాన్ని ఎస్పీఈ రిలేటెడ్ పార్టీ అంటారు. ఓకే. నౌ ఐ థింక్ యూ గాట్ దిస్ ఎస్పీఈ అంటే. సో ఇక్కడ చదివేదానికంటే ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుంటే ఇదిగోండి. ఇప్పుడు చూడండి, క్రియేటెడ్ టు అకంప్లిష్ ఏ స్పెసిఫిక్ నారో ఆబ్జెక్టివ్. స్పెసిఫిక్ అంటే ఏంటి? ఎవరి కోసం? ఏబిసి లిమిటెడ్ కోసం. నారో ఆబ్జెక్టివ్ ఏంటి? లోన్ ట్రాన్స్ఫర్ గురించి, టు షో యాజ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రక్చర్స్.
సో దీని ఎస్పీవి అనేది రిలేటివ్ కాదా అని చెప్పి మనం ఆ విధంగా చెక్ చేసుకుంటాం. కంట్రోల్ ఉందా లేదా అవన్నీ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వై రిలేటెడ్ పార్టీస్ ఆర్ హై రిస్క్. ఇక్కడ చూడండి, వై రిలేటెడ్ పార్టీస్ ఆర్ హై రిస్క్. ఎందుకని హై రిస్క్? మనం స్టార్టింగ్ ఫస్ట్ సెంటెన్స్ లో చేసాం, రిలేటెడ్ పార్టీస్ ఆర్ హై రిస్క్ బికాస్ ఆఫ్ నాట్ పర్ఫార్మింగ్ ది ట్రాన్సాక్షన్ అట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని చెప్పి. సో చూద్దాం, బికాస్ దే మే నాట్ అట్ బి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ లో డీల్ చేయరు. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే తెలుసు కదా, ఒక అన్రిలేటెడ్ పార్టీకి ఒక బిజినెస్కి ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ జరిగితే తర్వాత ఒక రిలేటెడ్ పార్టీకి బిజినెస్ కూడా అదే 100 రూపీస్ జరిగితే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటాడు. అలా కాకుండా వీడికి 90కో లేదా 110కో ఇచ్చాడు అనుకోండి, అది ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ దే మే బి యూజ్డ్ టు కన్సిల్ ఫ్రాడ్. ఎగ్జాంపుల్ సేల్స్ టు రిలేటెడ్ పార్టీస్ అట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్. ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ సేల్ చేస్తున్నాం ఎందుకు? మన బుక్స్లో రెవెన్యూ అనేది ఎక్కువ చూపించిన దానికి. ఓకే, నెక్స్ట్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ మే నాట్ బి మెట్ అండ్ ఇన్ డేస్ 24 చెప్పాను కదా, అది AS 18. వీటి ప్రకారం డిస్క్లోజ్ అనేది చేయాలి. అవి చేయకుండా ఉంటే దానికోసం అని చెప్పి వాళ్ళు రిలేటెడ్ పార్టీ అనేది చూపించకుండా ఉండొచ్చు, చేయొచ్చు అలాగా. సో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి, అందుకని హై రిస్క్ అవి. నెక్స్ట్ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ఆఫ్ బ్యాలెన్సెస్ మే బి అన్రిలయబుల్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మెయిన్ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ వాళ్ళు. సో నీ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళు వీళ్ళే కదా, నథింగ్ బట్ అనేది ఇంటర్నల్ ఎవిడెన్సే అవుతుంది. ఇంటర్నల్ ఎవిడెన్స్ జనరేటెడ్ బై ద ఎంటిటీ. సో ఇట్ ఈస్ లీస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్. సో అది అన్రిలయబుల్ అవుతుంది, అందువల్ల ఇది హై రిస్క్. నెక్స్ట్ హై రిస్క్ సర్కమ్స్టాన్సెస్ రిలేటెడ్ పార్టీస్. ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఈ రిలేటెడ్ పార్టీస్ కి హైయర్ రిస్క్ అని చెప్పొచ్చు? ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ నో అపరెంట్ బిజినెస్ రిలేషన్లే. సో కమర్షియల్ సబ్స్టెన్స్ అనేది ల్యాక్స్ అవుతుంది. లైక్ అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ డీలింగ్ బిట్వీన్ ద రిలేటెడ్ పార్టీ అండ్ ద మెయిన్ కంపెనీ, అది కమర్షియల్ సబ్స్టెన్స్ లేదు, ఏదో మిస్లీడింగ్ చేయడానికి అన్నట్టే ఉంది. నెక్స్ట్ లాట్ ట్రాన్సాక్షన్స్ అప్రూవ్డ్ అవుట్ సైడ్ నార్మల్ ఛానల్స్. సో విత్ ఇన్ ద టర్మ్స్ అనేవి ట్రాన్సాక్షన్ జరగదు. సో ఏదో గోల్మాల్ అనేది అట్లా ఉంటుంది, అది కూడా మెయిన్ ఏంటి? లార్జ్ వాల్యూమ్ సంబంధించింది. నెక్స్ట్ టర్మ్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్ నార్మ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ లోన్స్ అనేవి ఏమైనా ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాంటి టర్మ్స్ అనేవి ఇక్కడ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్కెట్ నార్మ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ లార్జ్ ట్రాన్సాక్షన్స్ అట్ ది ఇయర్ ఎండ్. సో కొన్ని టార్గెట్స్ ఏమైనా ఉంటాయి, ఆ టార్గెట్స్ అనేది హోల్డింగ్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీట్ అవ్వలేకపోతుంది. ఏం చేస్తుంది? హోల్డింగ్ సబ్సిడరీ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది. నువ్వు నాకు ట్రాన్సాక్షన్ చేయి, నేను నీకు అమౌంట్ పే చేస్తాను, లేదా నువ్వు నాకు అమౌంట్ పే చేసి నేను నీకు ట్రాన్సాక్షన్స్ చేస్తాను చేస్తుంది. దాంతో నీకు ఇన్ఫ్లేట్ చేస్తుంది ఫైనాన్స్ స్టేట్మెంట్స్ని. దాని ఇయర్ ఎండ్ ట్రాన్సాక్షన్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు. సడన్గా ఇయర్ ఎండ్లో నీకు ఇలా లార్జ్ ట్రాన్సాక్షన్ అనేవి నీకు అక్కడ అవుతున్నాయి. నెక్స్ట్ ఎంటిటీ హెవీలీ రిలయంట్ ఆన్ రిలేటెడ్ పార్టీస్ ఫర్ రెవెన్యూ ఆర్ ఫండింగ్. చెప్పాను కదా, లోన్స్ లేదా సేల్స్ చేయడం కూడా ఓన్లీ రిలేటెడ్ పార్టీకే సేల్స్ చేయడం, అలాగా హెవీలీ డిపెండెంట్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ కాంప్లెక్స్ లీగల్ స్ట్రక్చర్స్ విత్ నో క్లియర్ బిజినెస్ పర్పస్. ఇందాక చూసాం కదా, ఏబీసీ లిమిటెడ్, ఏబీసీ ఫినాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదే దేనికోసం చేశాడు? కాంప్లెక్స్ లీగల్ స్ట్రక్చర్. అనవసరంగా దీనికి లోన్ అనేది దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం క్రియేట్ చేశాడు దాన్ని, అంతే. క్లియర్ బిజినెస్ పర్పస్ ఏం లేదు. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. ఇన్ దీస్ కేసెస్ హైయర్ రిస్క్ సర్కమ్స్టాన్సెస్ అనుకుంటాం ఈ రిలేటెడ్ పార్టీస్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్. ది ఆడిటర్ మస్ట్ అండర్స్టాండ్ ద రిలేటెడ్ పార్టీ రిలేషన్షిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. ప్రొసీజర్స్ ఇంక్లూడ్ హౌ ఎంక్వైరీ ఆఫ్ మేనేజ్మెంట్ అబౌట్ రిలేటెడ్ పార్టీ. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది? మేనేజ్మెంట్ ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ చూసుకోవాలి. ఎందుకని? రిలేటెడ్ పార్టీస్ అయినా సరే, ఎవరైనా సరే రిలేటెడ్ పార్టీకి ఎలా జనరేట్ అవుతుంది? సిగ్నిఫికెంట్ కంట్రోల్, ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉన్నాయి కదా, మోర్ దెన్ 51%, 20%, అప్ టు 50%. ఇవి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఖచ్చితంగా దొరుకుతాయి, రికార్డ్స్ అనేవి. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ అయిపోయింది. రివ్యూయింగ్ యాన్యువల్ రిపోర్ట్స్, లోన్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటాయి, మెటీరియల్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటాయి, వాటి ద్వారా
లేదా డిస్క్లోజర్స్ మేడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా డిస్క్లోజ్ చేసి ఉంటే అంటే వాటిని కంటిన్యూషన్ ఉందా లేకపోతే వాటిని సార్ట్ అవుట్ చేస్తారా ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ ఆడిటర్స్ ఇన్ ద గ్రూప్ ఇంకేమన్నా ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు వెరిఫై ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ఎలా ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. రిలేటెడ్ పార్టీ ఎగ్జిస్ట్ అవుతున్నారా లేదా అని చెప్పి. ఫస్ట్ మనం చూడాలి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ డిన్ నెంబర్స్. డిన్ ద్వారా మనకి ఏంటంటే ఇన్ని కంపెనీస్లోనే మనం ఉండాలని చెప్పి ఉంటుంది కదా. పబ్లిక్ లిమిట్స్, ప్రైవేట్ లిమిట్స్ ఉంటాయి, 20 కంపెనీస్ అనుకుంటాం మొత్తం కలిపి. అందులో పబ్లిక్ ఓన్లీ 10 ఉంటాయి, మిగతా 10 ఉంటాయి. సో అవి డిన్ ద్వారా మనం ఏ కంపెనీస్లో మనం డైరెక్టర్గా ఉన్నాం అవి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే కామన్ సిగ్నేటర్స్ ఎవరు ఉన్నారా, రిజిస్టర్ ఆఫీస్ అడ్రసెస్ అంటే సేమ్ అడ్రస్ ఉందనుకోండి కంట్రోల్ ఉండేదానికి పాసిబుల్ ఉంది. నెక్స్ట్ రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్స్ ఇన్ ప్రియర్ ఆడిట్ రిపోర్ట్, ఇది రిపీట్ అవుతానది పాయింట్. నెక్స్ట్ లీగల్ ఆర్ సెక్రటరీ డాక్యుమెంట్ లైక్ ఎంఓఏ షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్స్ ఎక్సెట్రా. స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ ఇందులో ఖచ్చితంగా సెబీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా రిలేటెడ్ పార్టీ వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి లిస్టెడ్ ఎంటిటీస్. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ. Next, smaller companies. In smaller entities, the owner or manager may be the dominant related party. The auditor must be alert to the high-end risk of management, override, and related party transactions that are undisclosed. So, smaller entities ఏంటంటే high-end risk అంటే ఏంటంటే దీన్ని వీళ్ళు ఇంకా ఇన్ఫ్లేట్ చేయడానికి ఇన్ఫ్లేట్ చేయడానికి ఏమంటారంటే హైట్ అండ్ రిస్క్ అంటారు. దట్స్ ద మీనింగ్. ఓకే, సో ఒకసారి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. Then we can close this. Okay. Scenario: ABC Limited sells goods worth 50 crores to XYZ Limited. A company owned 100% by ABC MD. సో ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే XYZ లిమిటెడ్ ఏదైతే ఉందో రిలేటెడ్ పార్టీ కంట్రోల్డ్ బై KMP. ఎందుకని 100% హోల్డింగ్ బై ABC MD కాబట్టి. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ నీడ్ టు బి చెక్డ్ ఫర్ ఆర్మ్స్ అండ్ ప్రైసింగ్. ఖచ్చితంగా ప్రైసింగ్ గురించి చెక్ చేయాలి. ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ XYZ ఈస్ నాట్ రిలయబుల్. సో వీడి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి, ఎలా బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు రిలేటెడ్ పార్టీస్ ఎలా నీకు అది రిలయబుల్గా ఉంటుంది అనమాట. సో వాటి ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలి? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ డాక్యుమెంటేషన్, కంపారబుల్ ప్రైసింగ్స్ లైక్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, అవి అప్లై చేయాలి. ఇది మీకు ఉండకపోవచ్చు, ఫైనల్లో డీటెయిల్ ఉంటుంది సిలబస్ యాక్చువల్. నెక్స్ట్ అంటే ఇది ఎందుకు చేస్తారంటే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది కరెక్ట్గా నేను ఎస్టిమేట్ కానీ చేయలేకపోతే బై యూజింగ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అని కనిపెడతాం. సో డిపెండింగ్ ఆన్ దట్ ఇన్ కేసు కంపెనీ అనేది అండర్ రెవెన్యూ కానీ బుక్ చేసి ఉంటే ఈ ఇన్కమ్ అనేది దానికి యాడ్ చేసి కరెక్ట్ ఆర్మ్స్ లెంత్ తీసుకొస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు రివ్యూ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ABC లిమిటెడ్ అండ్ XYZ లిమిటెడ్. వీటి మీద కాంట్రాక్ట్స్ అని రివ్యూ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై XYZ లిమిటెడ్ ఎబిలిటీ టు పే అసెస్ గోయింగ్ కన్సర్న్ ఆఫ్ XYZ లిమిటెడ్. సో దీని యొక్క ఎబిలిటీ అనేది ఏంటో అంటే ఏంది, ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ దాని మీద అంటే హై అండ్ రెవెన్యూ ఆర్ ఫండింగ్ స్ట్రక్చర్స్ కోసం అని చెప్పి అని చూసుకోవాలి. నెక్స్ట్ చెక్ డిస్క్లోజర్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. డిస్క్లోజర్ అని కరెక్ట్గా చేశారు లేదా చూసుకోవాలి, రిలేటెడ్ పార్టీ అవును కాదని చెప్పి. నెక్స్ట్ రివ్యూ బోర్డ్ అప్రూవల్ ఫర్ ద ట్రాన్సాక్షన్. కొన్ని ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నప్పుడు ఓమ్నిబస్ అప్రూవల్ అనేవి ఉంటాయి. ఈ అప్రూవల్స్ అనేది తీసుకున్నా లేదా ప్రతి ట్రాన్సాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, తీసుకోవాల్సి తీసుకున్నారా లేదా అనేది చూసుకోవాలి. దీస్ ఆర్ ద ప్రాసెస్ టు బి పర్ఫార్మ్ అనమాట. సో దట్స్ ఇట్ విత్ 550 related parties. You can go with the questions and you can test yourself. Yeah, this is the last one, 520 analytical processes. Second. కొంచెం డ్రైగా ఉంటుంది బట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా కంప్లీట్ అర్థం చేసుకోవచ్చు దీన్ని. సో అనలిటికల్ ప్రొసీజర్. Analytical procedures are one of the most powerful tools in the auditor's area. So they help identify unusual items, unexpected fluctuations, inconsistencies in the financial data without testing individual transactions. So that's the thing. So key definition into the evaluation of financial information through analysis of plausible relationships and likely to happen.
అమాంగ్ బోత్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ డేటా. ఓకే, ఫైనాన్షియల్ డేటా అంటే మనకు తెలుసు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నోట్స్ టు అకౌంట్స్, క్యాష్ ఫ్లోస్, బ్యాలెన్స్ షీట్ ఎక్సెట్రా. నాన్ ఫైనాన్షియల్ డేటా అంటే కస్టమర్ డేటా, హెచ్ఆర్ డేటా, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అనలైసిస్ దాన్ని ఎవాల్యుయేట్ చేసేదాన్ని నాన్ ఫైనాన్షియల్ డేటా అంటాం. స్కోప్ ఏంటి? ఆల్సో ఎన్కంపాసెస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ దట్ డిఫర్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఇప్పుడు మనం ఏవైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నామో ఐడెంటిఫైడ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్, అవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి విత్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి సిచ్యువేషన్ మనం అనలిటికల్ ప్రాసెస్ అప్లై చేసి ఎందుకంటే డిఫరెంట్ ఉందని చెప్పి మనం ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. పర్పస్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్, ఇది కూడా ఎస్ఏ 300 సిరీస్ సంబంధించింది ఉంటుంది కొద్దిగా. సో ఇప్పటిదాకా మనం త్రీ సిచ్యువేషన్లు ఏమో చెప్పుకున్నట్టున్నాం, ఈ సిచ్యువేషన్స్ 300 సిరీస్ అని చెప్పి అక్కడ మనం చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి చాలు, ఎక్స్ట్రాగా అవసరం లేదు. ఓకే, రిస్క్ అసెస్మెంట్, హౌ వీ అసెస్ ద రిస్క్, దట్ ఈస్ ఇన్ ఎస్ఏ 315 టు అండర్స్టాండ్ ఎంటిటీ అండ్ రిస్క్ ఎస్ రిస్క్ ఆఫ్ మెటల్ మిస్టేబుల్, ఆల్రెడీ మీకు చెప్పాను. నెక్స్ట్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్, టెస్టింగ్ ఫేజ్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్ అంటే ఏంటి? మెటీరియల్ మిస్టేట్మెంట్స్, అకౌంట్ బ్యాలెన్సెస్, నథింగ్ బట్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్. నెక్స్ట్ ఓవరాల్ రివ్యూ టు ఫార్మ్ అండ్ ఓవరాల్ కన్క్లూజన్ అబౌట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో దీస్ ఆర్ ద పర్పస్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఏంటి? ఫస్ట్ రిస్క్ అసెస్మెంట్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ లైక్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్సెస్, డిస్క్లోజర్స్ గురించి వాడు వెరిఫై చేయడానికి. నెక్స్ట్ ఓవరాల్ అసలు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మొత్తం మీద కన్క్లూజన్ అంటే ఓవరాల్గా మన ఒపీనియన్ ఏంటి అని చెప్పి ఫామ్ అయ్యే దానికోసం అనలిటికల్ ప్రొసీజర్ని యూజ్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద 3 పర్పసెస్. నెక్స్ట్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్, ఇది మీ కనుక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎనీ అమౌంట్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఆఫ్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి దాని రిలేటెడ్ అనమాట ఇది. సో ఫ్యాక్టర్స్ ఫర్ సబ్స్టాన్షివ్ అనలిటికల్ ప్రొసీజర్స్, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం? సూటబిలిటీ, ప్రొసీజర్ అప్రాప్రియేటా కాదా చూసుకోవాలి ఫర్ ద అసెషన్ బీయింగ్ టెస్టెడ్ లైక్ డేటార్స్ ఎక్సెట్రా. రిలయబిలిటీ ఆఫ్ డేటా, ఈజ్ ది అండర్లయింగ్ డేటా రిలయబుల్ ఎనఫ్ టు డెవలప్ అండ్ ఎక్స్పెక్టేషన్. ఏదైతే డేటా మనం కన్సిడర్ చేస్తామో అది రిలయబుల్లా కాదా చూసుకోవాలి. ప్రెసిషన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, కెన్ ది ఆర్డర్ డెవలప్ ఏ సఫిషియంట్ ప్రెసిస్ ఎక్స్పెక్టేషన్. అంటే సఫిషియంట్లీ అంటే ఏంటి? క్వాంటిటేటివ్ నేచర్లో ఏదైతే మనం క్వాంటిటేటివ్ నేచర్లో ఏదైతే మనం ఎవిడెన్స్ అనేది మనం డెవలప్ చేస్తున్నామో అది సఫిషియంట్గా సరిపోతుంది ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ amount of acceptable difference, how much variation from expectation is acceptable without investigation. So trivial amount, so up to 50,000 అనుకున్నాం అనుకోండి, ఆ వేరియేషన్ అనేది అప్ టు 50,000 కనుక ఉంటే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ ఎక్సీడెడ్ దిస్, ఇన్వెస్టిగేషన్ అనేది నీడ్ ఉంటుంది. దట్ ఈస్ ద యాక్సెప్టబుల్ డిఫరెన్స్. నెక్స్ట్ అకౌంట్ టైప్స్, అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ హై వాల్యూమ్ predictable transaction, that is utility expenses, interest expenses, etc. వాటికి సూటబుల్ అవుతుంది. లెస్ సూటబుల్ దేనికి? అన్యూజువల్ ఆర్ వన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మేనేజ్మెంట్ ఎస్టిమేట్స్, కాంప్లెక్స్ ఏరియాస్. లైక్ ఇక్కడ ఏంటంటే ఏవైతే ఎస్టిమేషన్ బేస్డ్ అలా ఉంటాయో, ప్రొజెక్టింగ్స్ లాగా ఉంటుందో వాటికి అనలిటికల్ ప్రొసీజర్స్ లెస్ సూటబుల్. ఏవైతే ఆల్రెడీ ఇన్ డేటా అంటే యాక్చువల్గా డేటా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందో, ట్రూ డేటా అనేది, దాని మీద మనం చేస్తే అనలిటికల్ ప్రొసీజర్ అనేది మనం అప్లై సూటబుల్ కింద చూసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్, పెద్దేం లేదు, ట్రెండ్ అనాలిసిస్, రేషియో అనాలిసిస్. ఫస్ట్ ట్రెండ్ అనాలిసిస్ చూద్దాం. కంపేరింగ్ కరెంట్ పీరియడ్ డేటా విత్ ప్రియర్ పీరియడ్స్. సో ఎగ్జాంపుల్స్, రెవెన్యూ 120 crores దిస్ ఇయర్ ఉంది, లాస్ట్ ఇయర్లో ఏంటంటే 80 crores ఉంది, అప్రాక్సిమేట్ 50% జంప్. నో న్యూ ప్రొడక్ట్ లాంచ్, అంటే న్యూ ప్రొడక్ట్ లాంచ్ అయి ఉంటే అంత రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంటే సరే అనుకోవచ్చు, అలా ఏం అవ్వలేదు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ట్రెండ్ అనాలిసిస్ అది. నెక్స్ట్ రేషియో అనాలిసిస్, ప్రాఫిట్ రిలేటెడ్. సో క్యాల్కులేటింగ్ ఫైనాన్షియల్ రేషియోస్ అండ్ కంపేరింగ్ విత్ ఇండస్ట్రీ ఆర్ ప్రియర్ ఇయర్స్. గ్రాస్ ప్రాఫిట్ అనేది 40% ఉంది ప్రియర్లు, కరెంట్లీ ప్రియర్ ఇయర్లో 50% ఉంది. మేజర్ డిక్లైన్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్. సో ఖచ్చితంగా నువ్వు ఆడిట్ ఇన్వెస్టిగేట్ అనేది చేయాలి, ఎందుకని తగ్గింది, మేజర్ చేంజ్ ఏం లేదు అంతలా. నెక్స్ట్ రీజనబుల్నెస్ టెస్ట్, డెవలపింగ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ స్క్రాచ్ యూజింగ్ నాన్ ఫైనాన్షియల్ డేటా. చెప్పాను కదా, కస్టమర్ డేటా, హెచ్ఆర్ డేటా యూజ్ చేసి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎక్స్పెన్స్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే యావరేజ్ శాలరీ, ఇఫ్ యాక్చువల్ వేరీస్ బై గ్రేటర్ దెన్ 5% ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళు పే చేసే శాలరీ, ఎందుకని గోస్ట్ ఎంప్లాయీస్ అనేవి ఉండొచ్చు కాబట్టి, ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ స్ట్రక్చరల్ మోడలింగ్, యూజింగ్ స్టాటిస్టికల్ టెక్నిక్స్
టు డెవలప్ ఎక్స్పెక్టేషన్స్, ప్రెడిక్ట్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ గ్రోత్, ప్రైజింగ్ చేంజెస్, ఎకనామిక్ డేటా అంటే ప్రొజెక్షన్, నథింగ్ బట్. నెక్స్ట్ reliability of data for analytical processes. The author evaluates reliability of data using analytical processes considering source of data important. మెయిన్ నువ్వు మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసిన ఏ డేటా అయితే సోర్స్ డేటా అయితే ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్, అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లా చూసుకోవాలి. నెక్స్ట్ కంపారబిలిటీ. ఈజ్ ద ప్రియర్ ఇయర్ డేటా కంపారబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. లైక్ సేమ్ అకౌంటింగ్ ప్రాసెస్ కన్సిస్టెంట్లీ అప్లై చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి. నేచర్ అండ్ రెలవెన్స్. డస్ ద డేటా రిలేట్ టు ది అసెషన్ బీయింగ్ టెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాస్ అనుకుంటే నువ్వు సెలెక్ట్ చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని రెలవెంట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్స్ ఓవర్ డేటా ప్రిపరేషన్. ఆర్ దేర్ ఎఫెక్టివ్ కంట్రోల్స్ ఓవర్ ద డేటా. నువ్వు ఏదైతే డేటా కన్సిడర్ చేయాలనుకుంటున్నావో దాని యొక్క కంట్రోల్స్ అనేవి ఎఫెక్టివ్గా ఉన్నాయి లేదా అని చెక్ చేయాలి. బికాస్ ఎఫెక్టివ్గా లేవని ఇంటర్ కంట్రోల్ ల్యాప్స్ అవుతుంది. సో డేటా అనేది వ్యాలిడేట్ తీసుకోలేం. నెక్స్ట్ ఇన్వెస్టిగేటింగ్ రిజల్ట్స్. వెన్ ద రిజల్ట్స్ ఆఫ్ అనలిటికల్ ప్రాసెస్ షో సిగ్నిఫికెంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లక్చువేషన్స్, ది ఆడిటర్ మస్ట్ ఇంక్వైర్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అబ్టైన్ ఎక్స్ప్లెనేషన్. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి, ముందు ఎంక్వైరీ చేయాలి మేనేజ్మెంట్, అక్కడి నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. కొరాబరేట్ ది ఎక్స్ప్లెనేషన్స్ విత్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఏవైతే ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి కొరాబరేటివ్ అంటే అడిషనల్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కన్సిడర్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఆడిట్. సో ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు ఏంటంటే అది ఆడిట్ మీద ఏ ఇంపాక్ట్ పడుతుందో చూసుకోవాలి. పాసిబుల్ మిస్స్టేట్మెంట్ ఏంటంటే ఫ్రాడ్, అవాయిడ్ మిస్స్టేట్మెంట్ ఆర్ ఫ్రాడ్ అని అవుతుంది జనరల్లీ. సో ఫైనల్గా ఓవరాల్ అనలిటికల్ రివ్యూ ఏంటంటే ఓవరాల్ అనలిటికల్ రివ్యూ అంటే ఏంటి, యాజ్ ఏ హోల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కన్క్లూజన్ ఏం రీచ్ అవ్వచ్చు అని చెప్పి కదా. సో ఎట్ ద కంప్లీషన్ స్టేజ్ ది ఆడిటర్ పెర్ఫార్మ్స్ అనలిటికల్ ప్రాసెస్ టు ఫార్మ్ అన్ ఓవరాల్ కన్క్లూజన్ ఆన్ వెదర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిస్టెంట్ విత్ ది ఆడిటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎంటిటీ. If the overall review reveals unexpected items, the auditor must perform additional procedures. సో ఆడిటర్ అండర్స్టాండింగ్తో మ్యాచ్ అయింది అనుకోండి, ఓకే. ఇన్ కేస్ మ్యాచ్ కాలేదు అంటే అడిషనల్ ప్రాసెస్ అని పర్ఫామ్ చేయాలి ఎవరు, ఆడిటర్. సో ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది, చూద్దాం. ఆడిటింగ్ ఎంఎన్ఓ లిమిటెడ్ ఫర్ ఫైనాన్షియల్ 25-26. ట్రెండ్ అనాలిసిస్. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ వచ్చి 8 lakhs ఉంది ఈ ఇయర్, బట్ లాస్ట్ ఇయర్లో 3 lakhs ఉంది. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రమ్ 30 lakhs to 80 lakhs డ్యూరింగ్ ద ఇయర్. సో 8% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాం. సో ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది, 30 lakhsకి ప్రీవియస్గా ఉంది. 30 lakhs into 8% 12/12 ప్లస్ అడిషనల్గా ఈ ఇయర్లో 50 lakhs ఇంక్రీజ్ అయింది, 50 lakhs ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 8% ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద ఇయర్ అంటున్నాం కాబట్టి 6 months తీసుకుంటాం, పీరియడ్ ఇవ్వలేదు కాబట్టి. సో మొత్తం 4.4 lakhs. బట్ యాక్చువల్గా మనం చార్జ్ చేసిన ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎంత 8 lakhs, ఎక్స్పెక్టెడ్ ఎంత 4.4 lakhs ఉంది. సో సిగ్నిఫికెంట్గా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేయాలి. ట్రెండ్ అనాలిసిస్ అర్థమైందా. ఎక్స్పెక్టేషన్ పాయింట్ అనేది కన్సిడర్ చేసింది అక్కడ టెక్నిక్స్ ఫైండ్ అవుటింగ్లో. నెక్స్ట్ రేషియో. జీపీఎస్ 28% దిస్ ఇయర్ ఉంది, ఫస్ట్ లాస్ట్ ఇయర్ 45% ఉంది. మేనేజ్మెంట్ సేస్ రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అంటున్నాడు. సో దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, రివ్యూ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్, చెక్ పర్చేస్ ఇన్వాయిసెస్, రివ్యూ ప్రైస్ లిస్ట్ ఫ్రమ్ సప్లైస్. ఇవన్నీ వెరిఫై చేసుకుంటే మనకి అది నిజమా కదా అని తెలుస్తుంది కాబట్టి సో దాన్ని బట్టి మనం డిపెండ్ చేసుకొని నిజంగానే అందువల్ల తగ్గింది జీపీ రేషియో అని అనుకోవచ్చు. రీజనబుల్నెస్. ఎంప్లాయీస్ అనేవాళ్ళు 200 ఉన్నారు, యావరేజ్ సాలరీ 6 lakhs per year. ఎక్స్పెక్టెడ్ పేరోల్ వచ్చి 120 lakhs మొత్తం. సో యాక్చువల్ పేరోల్ ఎంత ఉంది, 150 lakhs ఉంది. సో డిఫరెన్స్ 30 lakhs ఉంది ఎక్కువ. సో ఏమై ఉండొచ్చు, ఎంప్లాయీస్ లేకపోయినా కానీ కావాలి ఉన్నారని చూపించి ఆ అమౌంట్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు. సో ఆ విషయం మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఐ థింక్ ఇట్స్ కంప్లీటెడ్. ఇట్స్ కంప్లీటెడ్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్తో పాటు నేను ఈ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. మీరు దాన్ని చూసుకొని ఏవైతే మనం ఇక్కడ రాసామో అవంతా ఇన్ఫర్మేషన్ ఉండదు, అదంతా మీరే రాసుకోవాలి నేను ఇప్పుడు క్లాస్ చూసేటప్పుడు. సో ఇక్కడతో ఆడిట్ ఎవిడెన్స్ కన్వర్ట్ అయింది. తర్వాత ఫర్దర్గా మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇక్కడ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, లైక్ 530, 520. ఈ రెండు ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటాయి చాప్టర్ అనేది. దాని తర్వాత సెకండ్ కేటగిరీ వేసుకుంటే ఇది కూడా కొంచెం డ్రైగా ఉంటుంది. సో ఈ 3 స్టాండర్డ్స్ అన్ని కొంచెం కాన్సన్ట్రేట్గా చేశారంటే ఒక 2-3 times కానీ క్లాస్ విన్నారంటే మనకి ఈజీగా అది గెట్ ఆన్ అవ్వచ్చు. దాంతోపాటు ఏంటంటే ఏవైతే కింద ఐసీఏ క్వశ్చన్స్ అని ఇచ్చామో ఆ క్వశ్చన్స్ అనేవి మీరు టెస్ట్ చేసుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ క్లాస్ టెస్ట్ చేసుకోండి, మనం దీనికి రిమెంబర్ చేసుకోగలుగుతున్నామా లేదా. అండ్ దాంతోపాటు పైన ప్రతి దానిపైన నేను చెప్పాను కదా ఏ పాయింట్స్ అనేవి వస్తాయి ఈ స్టాండర్డ్ కింద, అది రాసుకోవాలి.
తర్వాత ఫర్దర్గా ప్రిపేర్ అయిపోతే ఏంటంటే ఏ విధంగా క్వశ్చన్ అయితే డ్రాఫ్ట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. సో మీరేం చేస్తారంటే ఈ క్లాస్ అయిపోయాక మళ్ళీ వెంటనే క్వశ్చన్ ఆన్సర్ కూడా చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ మనం లాస్ట్లో పెట్టుకుంటాం, ఇప్పుడు కాదు. సో ప్రజెంట్ అయితే మీరైతే చేయడానికి ట్రై చేయండి. అలా అప్లై చేయగలుగుతున్నా లేదా అని చూడండి. ఓకే, ఫర్దర్గా రేపు నాకు తెలిసి రేపు ఆర్ ఎల్లుండి మళ్ళీ ఇంకో చాప్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.